మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, ప్రతి నెల కూడా ఉన్న గ్రహస్థితి బట్టి ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో మనం చర్చిస్తున్నాం, బాగానే ఉంది. సో ఈ రోజు ప్రతి ఒక్క రాశి గురించి, వాళ్ళ జీవితం గురించి మాట్లాడదాం. ముందుగా మనం మేషరాశి తీసుకుందాం. ఏంటి వీళ్ళ జీవితం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, మరి వీళ్ళ అభివృద్ధిలోకి రావాలంటే వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలా, జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు అంటే ఏం చెప్తారు గురుగారు? సో ఫస్ట్ ఈ మేషరాశి అంటే ఎవరు? ఫస్ట్ వీళ్ళ యొక్క జ్యోతిశాస్త్రంలో వీరి గురించి ఏం చెప్పబడింది, వీరు ఏ స్థానంలో ఉన్నారంటే, మొట్టమొదటి రాశి జ్యోతిశాస్త్రంలో మేషరాశి మొట్టమొదటి రాశి అని చెప్పొచ్చు. వీళ్ళు అంగారకుని యొక్క అధిపతిలో ఉన్నటువంటి ఒక రాశి అనమాట. వీళ్ళు కుజగ్రహం. ఇది అగ్నితత్వానికి కారకమైనటువంటి ఒక రాశి. ఇది స్పీడ్ నిర్ణయాలు, ఏ నిర్ణయం తీసుకున్నా స్పీడ్, దానివల్ల వచ్చే పర్యవసానాలతో పనిలేదు. కోపం వచ్చినా కోపం, సంతోషం వచ్చినా సంతోషం, ఆనందం వచ్చినా ఆనందం. వ్యాపారం చేయాలన్నా దాంట్లో లాభ నష్టాలంతా చూడరు. ఇది వివాహం చేయాలన్నా వీళ్ళ వివాహం, ఆహారం తినాలన్నా విపరీతంగా తినేయడం, తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా వీళ్ళే ఫస్ట్. ఈ యొక్క మేషరాశి వారికి గుణం ఏమంటే, మీ మేకపోతు గాంభీరం అంటారు చూసారా, చాలా భయస్వభావులు వీళ్ళు, కానీ ధైర్యం మాత్రం విపరీతంగా చూపిస్తూ ఉంటారు. చపల చిత్తం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. శృంగారం పట్ల ఆసక్తి కూడా వీరికి విపరీతంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా స్పెక్యులేషన్స్ మీద చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈజీగా మనీ సంపాదించాలని, ఈజీ మనీ, వాళ్ళకి ఇన్స్టంట్ మనీ, ఈజీ మనీ. దానివల్ల మనము చట్టవిరుద్ధమైనటువంటి పనులు చేస్తున్నామా అనే ఆలోచన కూడా ఉండదు. ఆ సమయానికి డబ్బులు వచ్చేసిందా, దాని వెనక శిక్ష కూడా పడుతూ ఉంటుంది వీళ్ళకి, దాన్ని కూడా భరిస్తారు. సో ఈ యొక్క చట్టవిరుద్ధమైనటువంటి పనులు కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళకి ఎక్కువ శాతం చూస్తే మేషరాశి వారికి స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. సంతానంలో కూడా వీళ్ళకి స్త్రీ సంతానం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసే పనులకి అక్కడ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఇంట్లో ఒక, అయ్యో మన ఇంట్లో ఆడపిల్ల ఉంది, మనం పెళ్లి చేయాలని ఒక స్వతహాగానే ఒక భయాన్ని కూడా కలిగిస్తారు. భార్యాలోలు మగవాళ్ళైతే, స్త్రీలైతే పురుషుడికి దాసోహంగా ఉంటారు. వీళ్ళకి ఎలా ఉంటుందంటే, అది శుభ్రంగా లేదు, ఇది శుభ్రంగా లేదు, అది అక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఉండాలి అని ఎదుటి వాళ్ళని కమెంట్ చేస్తూ తన పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకునే ఒక అలవాటు గలవారు వీళ్ళు వేసుకునే డ్రెస్ మీద వీళ్ళకు ఒక ఆసక్తి ఉంటుంది. ఆ చెప్పులు, వాళ్ళ రూము, వాళ్ళు వాడుతున్నటువంటి పరిక్రమాలు ఎవరు ముట్టుకోకూడదు అనే ఒక భావన, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఉన్నటువంటి గుణాలు అన్నమాట వీళ్ళు. దీనికి ఆత్మవిశ్వాసం వీళ్ళకి చాలా ఎక్కువ. చలో ఏదైనా చేసేద్దాం, సాధించేద్దామని సాధన కూడా చేస్తారండి వీళ్ళు. ఎక్కువ శాతం వీళ్ళు వైద్యపరంగా ఎక్కువ ఉంటారండి వీళ్ళు. మీరు కావాలంటే మ్యాక్సిమం చూడండి, డాక్టర్స్ ఎక్కువ ఉంటారు వీళ్ళల్లో. ఎక్కువ శాతం డాక్టర్స్ ఎక్కువ ఉంటారు. ఈ మేషరాశి వారికి ఎలా ఉంటుందంటే, డాక్టర్స్ ఎక్కువ ఉంటారు, స్వయం ఉపాధి వాళ్ళు చాలా ఎక్కువ ఉంటారని కూడా చెప్పచ్చు. ఇంకా కొంచెం హానెస్ట్గా ఉన్నట్టు నటిస్తారు. హానెస్ట్గానే ఉంటారు, హానెస్ట్గా ఉన్నట్టు కూడా నటిస్తారు వీళ్ళ యొక్క గొప్పతనం ఏమంటే, సాహసం, ఏదైనా సాహసం తీసేసుకుంటారు. పోటీభావం, ఎదుటి వాళ్ళని చూసి పోటీ పడతారు. నేను గెలవాలి అనడం కంటే కూడా ఎదుటివాడి కంటే గొప్పగా గెలవాలని ఆలోచన కలిగినటువంటి వీళ్ళు. అదొకటి. ఇది ఇంకా నెగటివ్స్ కూడా వీళ్ళలో చాలా ఉన్నాయి. కోపపడడం, మనుషుల మీద ఒక వైర్యాన్ని పెంచుకోవడం, దాన్ని అలా పెట్టేసుకొని అవకాశం వచ్చినప్పుడు కక్ష సాధించుకోవడం, ఇవన్నీ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇది మేషరాశి వారి యొక్క దీంట్లో. గురుగారు, వీళ్ళు అభివృద్ధిలోకి రావాలంటే ఎక్కువగా ఉద్యోగం సైడ్ వెళ్తే బెటర్ అంటారా, వ్యాపారం సైడ్ వెళ్తే బెటర్ అంటారా? మరి వ్యాపారం అయితే ఎటువంటి వ్యాపారాలు చేస్తే బాగుంటుంది అంటారు? వీళ్ళకి ఉద్యోగుల కంటే కూడా స్వయం వృత్తిలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారండి. ఫినాన్స్ సెక్టార్స్ ఒకటి, స్పోర్ట్స్ సెక్టార్స్ వీళ్ళకి బిజినెస్ బాగా కలిసి వస్తుంది. రిస్క్ ఎక్కడైనా తీసుకుంటారండి వీళ్ళు, చాలా పెద్ద పెద్ద రిస్క్ తీసుకుంటారు. సో మాలాంటి ఆస్ట్రాలజర్స్ కూడా కొంతమంది మేషరాశిలో నేను గమనించాను, నేను చూశాను. ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు.
కొత్త ఆలోచనలు ఏదైనా ఉంటే అమలు చేసి ఎక్కువ రిస్క్ తీసుకొని లాభం కూడా పొందుతారు. అదే రకంగా ఎక్స్పోర్ట్ బిజినెస్లో వీళ్ళకి కలిసి వస్తుంది అని కూడా వృత్తిపరంగా చెప్పడం జరుగుతుంది. ఈ చిరుధాన్యాలు లేదా ఆహారపు సంబంధించినటువంటి వస్తువుల్ని ఎక్స్పోర్ట్ చేయడంలో దే ఆర్ మాస్టర్స్. తర్వాత రీటైలింగ్ రంగంలో వీళ్ళు చాలా తక్కువ ఉంటారని కూడా చెప్పచ్చు. వీళ్ళు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్తో బాగా ప్లే చేస్తారు. అండ్ రియల్ ఎస్టేట్లో దే ఆర్ మాస్టర్స్, దే ఆర్ ఇన్వెస్టర్స్ అండ్ దే ఆర్ కీ రోలర్స్ కూడా. రియల్ ఎస్టేట్లో చూసుకుంటే మెకానికల్, టెక్నికల్ దాంట్లో కూడా వీళ్ళు బాగా వస్తారు. ఈ యొక్క కన్స్ట్రక్షన్స్, బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ దాంట్లో బిల్డర్స్ గాను లేదా ఫెసిలిటేటర్స్ కింద, బ్రోకర్స్ అంటారు చూసారా, ఇప్పుడు దాన్ని బ్రోకర్స్నే ఫెసిలిటేటర్ అంటున్నారు. మీకేం కావాలి, నాకేం కావాలి అని మన మధ్యవర్తిత్వం చేసి దాని ద్వారా కమిషన్ పొందడం అనేది వాళ్ళకి ఈజీగా ఉన్నటువంటి ఒక ఇది. ఎందుకంటే కుజుడు కానీ బలంగా ఉంటే వ్యాపారంలోనే వీడికి కుజ దశలో ఉన్న పుట్టింది కూడా మళ్ళీ వీళ్ళ అంతర్దశలో కూడా కుజుడు బలంగా ఉంటే వేరే వ్యాపారంలో వీళ్ళు దిగ్గజాలు కూడా వీళ్ళు చాలా అద్భుతమైనటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాతకంలో ఈ రాశిలో ఉన్నారు, మంచి మంచి వాళ్ళు. ఇంకా ఉద్యోగం తీసుకుంటే ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలా రక్షణ శాఖ, పోలీస్ వ్యవస్థ, డిఫెన్స్, తర్వాత సివిల్స్ దాంట్లో కూడా వీళ్ళు ఉండే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది 40% మాత్రమే. 60% మంది స్వయం ఉపాధితోనే వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళ జీవితం అంతా విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ దర్ బిజినెస్ అదే ఉంటుందండి ఎక్కువ శాతం. గురుగారు, ఈరోజు మనం వృషభ రాశి వారి జీవితం గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా వీరి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళకి ఉద్యోగం కలిసి వస్తుందా, వ్యాపారం కలిసి వస్తుందా, ఏ దశ వీళ్ళకి బాగా బాగుంటుంది, జీవితంలో ఏ విభాగాల్లో వీళ్ళు నష్టపోతారు, జీవితాంతం చేసుకోవాల్సిన పరిహారాలు, ఇలాగ అనేక విభాగాలు తెలియచేయండి గురుగారు వీళ్ళ గురించి. ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. మా ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదొక మంచి విషయాన్ని ఎంతో దీని మీద రీసెర్చ్ చేసి మీకు మేము అందిస్తున్నాం. దీనికి ఒక చిన్న కృతజ్ఞతగా అవకాశం ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఒక గంట కొట్టండి, అన్నీ మీకు వస్తుంది. ఇది నేను తెలుసుకున్నది నా మిత్రులు, నా బంధుమిత్రులు కూడా తెలుసుకోవాలనుకుంటే షేర్ చేయండి. రైట్, కమింగ్ టు వృషభ రాశి. ఈ వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంటాయని ముందు మనం తెలుసుకుంటాం. ఎలా ఉంటుంది వృషభ రాశి వాళ్ళు అర్థం చేసుకోవడం అంత సులభం కాదండి. వృషభం అంటే ఆ కొమ్ముతో ఎప్పుడు కోపంతో ఉన్నటువంటి వాళ్ళు, కానీ ఒక్కసారి అర్థమైతే జీవితాంతం వీళ్ళు ఎవరిని విడవరు. ఇది వచ్చి భూమి తత్వం ఉన్నటువంటిది. ఈ యొక్క వృషభం యొక్క గుణం భూమి తత్వం ఉన్నది. అధిపతి శుక్రుడు. వృషభ రాశి యొక్క నెమ్మదిగా నడుస్తారు, కానీ వెనక్కి మాత్రం తగ్గరు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వాళ్ళదే పై చేయని చెప్పచ్చు. స్థిరత్వం, ఎప్పుడు స్థిరత్వం కోరుకుంటారు. వేగం కంటే భద్రత చాలా ముఖ్యమని అనుకుంటారు. మీరు చూడండి, వృషభం అంటే నంది, ఆవు చూసారా? ఎప్పుడైనా ఆవు కింద జారి పడింది ఎప్పుడైనా మీరు చూసారా? పర్ఫెక్ట్ అడుగులే, అది బురదలో దిగని, రోడ్డు మీద నడవని, లేదా వస్తువులు మోసుకెళ్ళని, ఆ పర్ఫెక్షన్ అనేది ఉంటుంది. ఆచి తూచి అడుగు వేస్తుంది, శాంతంగా ఉంటుంది. చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు లోపల. వీళ్ళంతా శాంతంగా ఉంటారు అనుకుంటారు. వీళ్ళ మానసిక తత్వం ఎలా ఉంటుందంటే చాలా శాంతంగా ఉంటారు అనమాట, కానీ చాలా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. భావాలు బయట త్వరగా చెప్పరు. వాళ్ళు బయటకు నిశ్శబ్దం, లోపల గట్టి నిర్ణయంతో ఉంటారు. వెంటనే భయపడదు. విషయాలు అన్నింటినీ చాలా దాచుకుంటారు. మీరు కావాలంటే చూడండి, ఆవు కూడా అన్ని తినేస్తుంది, పక్కన పెట్టేసుకొని వెళ్ళి ఖాళీ సమయంలో వేసుకొని కొంచెం కొంచెంగా నిమురుతూ 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 తింటుంది. దాని యొక్క గుణం కూడా అదే. అలాగే రాశి కూడా అన్నిటిని మైండ్లో పెట్టుకొని ఎప్పుడు ఏం చేయాలని చూసుకుంటారు. కోపం కూడా అధికంగా ఉంటుంది వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే వృషభం ఆ పౌరుషం ఉంటుంది కదా, అది ఉంటుంది. సరే, వీరికి ప్రేమ ఉంటుందా, కోపమే ఉంటుందన్నా కదా? ప్రేమ ఉంటుందంటే దాంట్లో నిబద్ధత ఉంటుంది. అంత అద్భుతమైనటువంటిది స్థిరత్వం, భద్రత. నెమ్మదిగా అడుగు వేస్తారు, జీవితాంతం నిలబడతారు, ద్రోహాన్ని మన్నించరు వీళ్ళు. ఓకే, వీళ్ళు ధన విషయంలో ఎలా ఆలోచిస్తారు అంటే భద్రత గురించి బాగా, సేవింగ్స్ మైండ్స్ ఎక్కువ. అప్పులు చేయడం. మీరు కావాలంటే చూడండి, వృషభ రాశి వారికి అప్పులు తక్కువ ఉంటుంది. ఉండకుండా ఉండదు, కానీ అప్పులు తక్కువ ఉంటుంది. వృషభ రాశిలో ఉన్నటువంటిది ఏంటంటే ఆర్థిక అస్థిరత్వాన్ని వాళ్ళు చేస్తారు. పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ అంతా వీళ్ళే ఉంటారు.
కానీ వీళ్ళు భార్య భర్తల మధ్య ఎప్పుడు సఖ్యత లేకుండా ఉంటారు ఎప్పుడు కూడా వీళ్ళు. ఇదొకటి చూసుకోవాలి. వీళ్ళ యొక్క అసలు బలం ఏమంటే ఓర్పు, సహనం, స్థిరత్వం దీర్ఘకాలికంగా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళతో ఎలా డీల్ చేయాలి అని అంటే తొందర పెట్టకూడదు వీళ్ళని, బాగా గుర్తుపెట్టుకోండి. వీళ్ళ ముందర అబద్ధం చెప్పకూడదు, వాళ్ళ స్థిరత్వాన్ని గౌరవించాలి. అప్పుడే వాళ్ళు వీళ్ళకి చివరి వరకు నిలబెడతారని చెప్పచ్చు. నడిచే దారి శాశ్వతంగా ఉంటుంది. ఎస్, మనం ఇది ఎంచుకున్నామంటే అలా ఉంటుంది. వృషభం అంటే ఎద్దు ఎలా ఉంటుంది? స్థిరం, బలమైనది, ఓర్పుతో నడిచేది, రెచ్చగొడితే తిరిగి కుమ్మేస్తుంది. ఇది వీళ్ళ యొక్క ఇది. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తిరిగి చూడరు అని వీళ్ళకి ఒకటి ఉంది. వీళ్ళకి ఎలా ఉంటుంది? డబ్బు అంటే ఒక విలాసానికి మాత్రం ఉపయోగించేది కాదు, ఇది భద్రత కోసం భూమి మీద ఎక్కువ పెట్టుబడి పెడతారు వీళ్ళు. ప్రేమ సంబంధ విషయాలు చాలా నిబద్ధతగా ఉంటారు. వీళ్ళ బలహీనతలు కూడా ఉండదు. మొండి స్వభావం, మార్పు అంగీకరించరు, బాగా లెక్కలేస్తారు. ఒక రకంగా చెప్పాలంటే కంజూస్ అని కూడా చెప్పచ్చు. అంటే అది మీ యొక్క దీనికోసం ఉపయోగించే ఒక జీవితంలో దీన్ని ఎలా నిలబెట్టుకోవాలని చేసుకోవడం కోసం. అంత అద్భుతమైనటువంటి వృషభ రాశి మిత్రుల యొక్క గుణగణాలు మిశ్రమం కంటే కూడా పాజిటివ్స్ ఎక్కువ, నెగిటివ్స్ తక్కువ అని చెప్పచ్చు. లీడర్షిప్ క్వాలిటీ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటుంది. గురుగారు, వృషభ రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఉద్యోగం వైపు వెళ్తే బెటరా, వ్యాపారం వైపు వెళ్తే బెటరా, ఏ రంగాల్లో కలిసి వస్తాయి అంటారు? ఇన్వెస్ట్మెంట్స్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? వృషభ రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఎలా ఉంటుంది, ఏ రంగంలో రాణిస్తారని చెప్పి చూసుకుంటే వృషభ రాశి వారు నెమ్మదిగా ఎదుగుతారంటారు. అది నిజమా, లేక వారు దాచుకున్న ఆసక్తి కలిగిన ఇంకేదైనా ఉందా? ఉద్యోగం చేస్తే సేఫ్ అనుకోవాలా, లేక వ్యాపారం చేస్తే లక్ష్మీ కటాక్షం ఎక్కువ ఉంటుందా? ఇది ఎప్పుడు అందరికీ ఉన్నటువంటి ఒక క్వశ్చన్. వృషభ రాశి యొక్క అధిపతి వీనస్, శుక్రుడు. శుక్రుడు అంటే సంపద, సౌందర్యం, కళ, విలాసం, సుఖం, స్థిరత్వాన్ని ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. వీళ్ళకి స్వతహాగానే దే ఆర్ బార్న్ విత్ సిల్వర్ స్పూన్గానే ఉంటారు వృషభ రాశి వారు. బికాజ్ శుక్ర దశలో పుట్టిన వాళ్ళు. ఓపిక ఎక్కువ, నమ్మకం కూడా ఉంటుంది ఎక్కువ. వీళ్ళకు సంపద క్రమంగా కూడా పెడుతూ ఉంటారు. వృషభ రాశి వారికి స్థిరమైనటువంటి సెక్యూరిటీ ఉన్న ఉద్యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే వీళ్ళు ఎక్కువ శాతం బ్యాంకింగ్ సెక్టార్, ఫినాన్స్, గవర్నమెంట్ జాబ్స్, అకౌంటింగ్స్లో వీళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు కావాలి చూడండి, చాలామంది ఈ ఫినాన్స్ డిపార్ట్మెంట్ అంతా ఈ వృషభ రాశి వారు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి చాలా ఇంటలెక్చువల్ నాలెడ్జ్ ఉంటుంది. వీళ్ళకి కోపం కూడా అంతే ఉంటుంది. కొన్ని బ్యాంకులో చూస్తే మనల్ని చీకొడుతుంటారు, వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు చాలా బిజీగా వర్క్ చేస్తారు. ఎందుకంటే దే ఆర్ మాస్టర్స్ ఆన్ వర్క్, దే ఆర్ నాట్ మాస్టర్స్ ఇన్ పబ్లిక్. వర్క్ మీద ఉన్నంత ఇది పబ్లిక్ మీద వాళ్ళు చూపించారు అనమాట. వేగంగా రిస్క్ తీసుకొని బిజినెస్ కంటే కూడా నెమ్మదిగా లాభం ఇచ్చే వ్యాపారాన్ని వీరికి సరిగా సాగిపోతుందని కూడా చెప్తుంటారు. ఎలా అంటే జ్యువెలరీ షాప్స్ వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత బ్యూటీ, కాస్మెటిక్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ చేస్తారు. సో ఫ్యాషన్స్, లగ్జరీ ప్రొడక్షన్స్, వీళ్ళు డే టు డే సిఎన్జి ప్రోడక్ట్స్ అంతా వీళ్ళు అమ్మరు. వ్యాపారస్తులు కొంచెం అలా రేంజ్ మెయింటైన్ చేస్తారనమాట. ఆహార రంగంలో కూడా వీళ్ళు బాగా కలిసి వస్తారు. హోటల్స్, రెస్టారెంట్స్, బేకరీ, డైరీ ఫార్మింగ్లో కూడా వీళ్ళు బాగా ఉంటారు. ఇంకా వీళ్ళు ప్రాపర్టీస్ బిజినెస్ కూడా ఎక్కువ చేస్తుంటారు. రియల్ ఎస్టేట్స్ ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. భూమి కొనడము, రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్ వ్యవసాయానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వీళ్ళు. ప్లాట్స్, ప్రాపర్టీస్ డీలింగ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు వీళ్ళు. రిస్క్ ప్రాపర్టీస్ని కొని ఎక్కువ లాభంతో అమ్మే గుణం. వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటే వాళ్ళు నేను ఎలా సంపాదించగలను వాళ్ళకి ముందే ఒక విజన్ ఉంది. దే డూ. మార్పు ఇష్టపడకూడదు, వాళ్ళు ఎప్పుడు చేంజ్ ఉండరు, అలాగే ఉంటారు. మొండి స్వభావంతో ఉంటారు. వాళ్ళకి పెద్దగా వీళ్ళు వాడే వాహనాలు కూడా త్వరగా మార్చుకోరు వీళ్ళు, అలా మెయింటైన్ చేస్తారు. ఒక ఉదాహరణకు కొన్ని వస్తువులు వీళ్ళు మార్చారు, అదొక యాంటిక్ లాగా మెయింటైన్ చేస్తుంటారు వాళ్ళు. అలాగే ఎక్కువ అటాచ్ అవ్వడం ఇతరులతో అనేది చూస్తుంటారు వీళ్ళు. మంచి ఆలోచనతో కలిగిన వారు. ఇంకా వీళ్ళు బిజినెస్లోనే వీళ్ళు మెజారిటీ ఆఫ్ పీపుల్ 45% ఉద్యోగం పెట్టుకోవచ్చు, 55% వ్యాపారస్తులని కూడా చెప్పచ్చండి. పెద్ద పెద్ద వ్యాపారం అంతా కూడా వీళ్ళే ఉన్నారు అని కూడా చెప్పచ్చు. అలాంటి వ్యాపారం వీళ్ళకి కలిసి వస్తుంది. కొంచెం మీరు పబ్లిక్ని కూడా కొంచెం చూసుకోండి, ఎందుకంటే మీరు ఇండివిజువల్గానే టాపర్స్, కొంచెం పబ్లిక్తో మీరు మీ గుణంతో ఉన్నారు. ఇప్పుడు మీకు తెలిసింది కదా నేను స్వభావం ఎలా ఉంటుందని. కొంచెం మార్పు చేసుకుంటే 100 రూపాయలు సంపాదించే చోట 1000 రూపాయలు కూడా సంపాదించవచ్చు.
గురుగారు, ఈ రోజు మనం మిథున్ రాశి గురించి మాట్లాడదాం. ఏంటి అసలు వీళ్ళ జీవితం ఏ విధంగా ఉంటుంది? వీళ్ళ గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? ఏ దశ బాగా కలిసొస్తుంది? మరి ఉద్యోగం వైపు వెళ్తే బావుంటుందా? వ్యాపారం వైపు వెళ్తే బావుంటుందా? అలాగే వీళ్ళ జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందంటారు? ఈ మిథున రాశి వారు ఎప్పుడు కూడాను, మిథునం అంటే కూడా జంట, ఈ ద్వంద్వ స్వభావం కలిగిన వారుగా ఉంటారు. ఒకసారి రెండు ఆలోచనలు, రెండు కోణాలు, రెండు స్పందనలు, వీళ్ళు మనసు ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. అంటే టూ ఎక్స్ట్రీమ్స్, ఒక పక్క సక్సెస్, ఒక పక్క నెగిటివ్, లేదా ఒక పక్క ఇది నేను ఒక గమ్యానికి వెళ్ళాలి, ఒక పక్క వెళ్ళకూడదు. ఈ రెండు అద్వంద్వమైనటువంటి ఆలోచన ఉంటుంది మిథునం యొక్క స్వభావం రాశి. మిథున రాశి వారు వాయుతత్వం కలిగిన వారు, అధిపతి బుధుడు. మిథున రాశి యొక్క మాట్లాడతాడు, ఆలోచిస్తాడు, గమనిస్తాడు, మార్చుకుంటాడు. అతను 4 జరుగుతుంటుంది. వాళ్ళకి ఒకే దిశలో ఉండరు వీళ్ళు. ఇటు ఇటు అటు ఇటు 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 స్పందన, క్షణచిత్తం క్షణమాయం అన్నట్టుగా ఎప్పుడు సమాచారం ఎక్కడైనా కావాలి. సమాచారం అంటే గాసిప్స్ కావాలి, లేకపోతే మాట్లాడాలి, టీవీ చూడాలి, వీడియో చూడాలి, మాట్లాడాలి అనే ఒక భావనతో వేగంగా మారుతూ ఉంటారు. ఒకేసారి 2 కోణాల్లో ఆలోచిస్తారు. ఎక్స్ట్రీమ్గా ఆలోచిస్తారు, సూపర్గా ఆలోచిస్తారు, నెగిటివ్గా ఆలోచిస్తారు, అన్ని రకాలుగా చెప్పచ్చు. వీళ్ళకి మాటలో వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది ఎలా ఉంటుందంటే కోపం, వాళ్ళ మాటలోనే కోపం ఉంటుంది. వ్యంగ్యంగా కూడా మాట్లాడతారు, వెనక కూడా మాట్లాడతారు. వీళ్ళ గురించి వెనక మాట్లాడితే వాళ్ళని ఎండగొడతారు, కానీ వీళ్ళు మాత్రం అందరి గురించి వెనక మాట్లాడుతూ ఉంటారు. గాసిప్స్, మిథున రాశి అంటే గాసిప్స్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బోర్ అనిపిస్తే మాత్రం అవతలవాడు బలి. వీళ్ళు బిజీ ఉంటే అవతలవాడు సేఫ్, కానీ వీళ్ళకి బోర్ అనిపించిందంటే అవతలవాడు బలి. ఆదాయం ఇష్టం ఉంటుంది బాగా వీళ్ళకి. కొత్త అవకాశాలను ఎప్పుడు వెతుకుతూ ఉంటారు. వీళ్ళకి సెక్సువల్ ఫీలింగ్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది అని కూడా చెప్పచ్చు. వీళ్ళు ఒక చోట బంధించి కూర్చోబెడితే వీళ్ళు ఉండరు. వీళ్ళు ఎప్పుడు ఓపెన్గా ఉండాలి. వీళ్ళకి ఎక్కువ కమ్యూనికేషన్, తెలివి, వేగంగా నేర్చుకోవడం, పరిస్థితులు సరిపోవడం, చాలా వీళ్ళకి స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. టెక్నాలజీ స్కిల్స్ ఎక్కువ ఉంటుంది. మీ ఐటీ సెక్టర్స్లో కూడా వీళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉద్యోగంలో ఉండే వాళ్ళు వీళ్ళు ఉంటారు. ఎందుకంటే టెక్నాలజీని బాగా వాడుకుంటారు అనమాట. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు మనకు వచ్చింది ఏఐ అనుకుందాం. ఏఐని కూడా వీళ్ళు దే ఆర్ మాస్టర్స్ అని చెప్పొచ్చు దీంట్లో. వీళ్ళని మాట్లాడేయకూడదు ఎక్కువ, వీళ్ళు వినిపించేటట్టుగానే చేసుకోవాలి. వీళ్ళు మాట్లాడిస్తే మనల్ని మాట్లాడనియరు. అలాంటి వాళ్ళు అంటే కట్టిపడేస్తారు. వాళ్ళకి స్వేచ్ఛ, మానసిక ఉత్సాహం ఎప్పుడు ఉండాలి. ఫుడీస్, దర్ వెరైటీస్ ఆఫ్ ఫుడీస్ వీళ్ళకి ఉన్నదంటే వీళ్ళు గాలిలో ఎప్పుడు తేలుతూ ఉంటారు, వీళ్ళు పట్టుకోలేము. ఇదంతే, వాళ్ళ ఆలోచన అలాగే ఉంటుంది. అదొక స్వభావం, దానికి గుణం అనమాట. వారి ప్రభావం తప్పదంటే మిథున రాశి వాళ్ళు మాటలో చురుకుదనం, చతురత కూడా ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కోపం ఉన్నా కూడా దాన్ని కూడా చతురతగా ఆడుకుంటూ ఉంటారు. వెంటనే స్పందించే బుద్ధి. వీళ్ళు స్పాంటనైజ్గా నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు సక్సెస్ కూడా అవుతుంది. తర్వాత కళాకారుల్లో కూడా వీళ్ళు ఎక్కువ శాతం కళాకారులు కూడా ఉంటారు. సంగీతం కానీ, లేదా ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంటల్ కానీ, లేదా రకరకాల కళా పోషణ ఎక్కువ కలిగినటువంటి వారు. ఇంటెలిజెన్స్, టూ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు సైలెంట్గా మాత్రం ఉండరు. అది మాత్రం వీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. వీరు మాట్లాడగలరు, ఒప్పించగలరు, పరిస్థితిని మార్చగలరు. వీళ్ళ బలమే మాట. ఒక నిర్ణయం తీసుకుంటే మార్చరు. వీళ్ళ మాటే పెట్టుబడి అనుకోవచ్చు. వీళ్ళు మాటలే. మీరు కావాలంటే చూడండి, ఇదో సపోజ్ మీరు ఇప్పుడు యాంకర్ ఉన్నారు, మీలాంటి యాంకర్స్ కూడా చాలా మంది మిథున రాశి వాళ్ళే ఉంటారు. అవతల వాళ్ళని ఇట్లా మాట్లాడి వాడు చక్కగా చెప్తాడో గట్టిగా చెప్తాడో తెలియదు, కానీ వాళ్ళని ఇలా మాటలతోనే దింపేస్తారు. వీళ్ళ జీవితంలో స్థిరత్వం లేకపోతే వీళ్ళ గందరగోళానికి గురవుతారు. కాబట్టి వీళ్ళు యాక్సెప్ట్ చేయాలి స్థిరత్వాన్ని. కాబట్టి అదొకటి కొంచెం కరెక్షన్స్ చేసుకుంటే విషయాలు. ఎక్కువ శాతం ప్రేమ పెళ్ళిళ్ళు, అట్రాక్షన్ ఎక్కువ ఉంటారు, రొమాంటిక్గా మాట్లాడాలు, ఫ్రెండ్లీగా ఉండగలరు, సరదాగా జీవిస్తారు. ఒక్కసారి కనెక్ట్ అయ్యారంటే జీవితంలో వదలరండి వీళ్ళు. అది మిథున రాశి వాళ్ళ యొక్క గొప్పతనం. గురుగారు, మిథున్ రాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఉద్యోగం వైపు వెళ్తే బెటరా, వ్యాపారం వైపు వెళ్తే బెటరా? ఇన్ కేస్ వ్యాపారం అయితే ఏ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే బాగా కలిసి వస్తుంది అంటారు? సో జ్యోతిషాస్త్ర ప్రకారం మిథున రాశి బుధుడికి అధిపతిగా ఉన్నటువంటి ఒక రాశి అని కూడా చెప్పచ్చు. బుధుడు అంటే బుద్ధి, మాట తీరు, కమ్యూనికేషన్స్, వ్యాపార నైపుణ్యం బాగా ఉంటుంది వీళ్ళకి కమ్యూనికేషన్. అందుకే మిథున రాశి వారు మాటతో సంపాదించగలరు అని అంటారు. మాటలతోనే బుడా కొట్టిస్తారంటారు చూసారా. వీళ్ళ ఆలోచన బలం కూడా చాలా, కమ్యూనికేషన్స్ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారమా అని చెప్పి తీసుకుంటే ఉద్యోగం, మార్కెటింగ్ ఉద్యోగం వీళ్ళు కలిసి వస్తుంది. మీడియా రంగం ఎక్కువ శాతం
వీళ్ళు మీడియా రంగంలో ఎక్కువ ఉంటారు, లేదా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ ఇలాంటి వాళ్ళు దాంట్లో ఉంటారు. ఐటీ, జర్నలిజం, ప్రింటింగ్ ఆర్ ఎలక్ట్రానిక్లో జర్నలిజం బాగా చూస్తారు. సేల్స్ రంగంలో వీళ్ళు మాటలు చెప్పి అలా అమ్మేయగలరు. వీళ్ళు ఉద్యోగంలో ఇలాంటి వీళ్ళు అమ్మేస్తారు. సంభాషణ, ఆలోచన తెలివి ఉపయోగించి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారండి వీళ్ళు. ఫుడ్ బిజినెస్, ఫుడ్ అంటే హోటల్స్ లా కాదు, ఫుడ్ గ్రైన్స్, ఫుడ్ మెటీరియల్స్ ఉంటాయి చూసారా, ఇలాంటి వాటిని చాలా వాళ్ళ చతురతతో అవతల వాళ్ళని ఉరికిలెక్కించి అమ్మేస్తారు. ఓహో, ఇతను చెప్పేదాన్ని చూసి ఇప్పుడే కొన్ని తినేయాలి అనే ఒక భావనతో దే ఆర్ స్పీకర్స్. యూట్యూబర్స్ కూడా వీళ్ళు ఎక్కువ, దే ఆర్ లాట్స్ ఆఫ్ యూట్యూబర్స్, అట్రాక్టివ్ యూట్యూబర్స్ అన్నమాట వీళ్ళని చూసుకోవచ్చు. ఈ బుధ ప్రభావంలో మిథున రాశి వారు చురుకుగా ఆలోచిస్తారు, కొత్త ఐడియాలని తీసుకొస్తుంటారు. ఎక్కువ శాతం స్టార్టప్స్కి వీళ్ళు వర్క్ చేస్తుంటారు, లేదా స్టార్టప్సే వీళ్ళు ఓన్ చేస్తుంటారు. ఈ క్లౌడ్ ఫండింగ్స్, లీడ్ జనరేషన్, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా నాలెడ్జ్ ఉంటుంది, వీళ్ళకని కూడా చెప్పచ్చు. వ్యాపారం చేస్తే త్వరగా ఎదుగుతారు, ముఖ్యంగా కమ్యూనికేషన్ ఆధారాలతో రంగాల్లో బాగా ఎదుగుతారని కూడా చెప్పచ్చు. వీళ్ళు ఏ రకమైనటువంటి వ్యాపారంలో ఇంకా ఎక్కువ రాణిస్తారు అంటే డిజిటల్ మార్కెటింగ్, ఈ ఎస్సీఓ అంటారు చూసారా, అవన్నీ సర్చ్ ఇంజన్లోని కమ్యూనికేషన్ రంగం, సోషల్ మీడియా మేనేజ్మెంట్, అన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ చెప్పాను కదా, కంటెంట్ క్రియేషన్స్, వీళ్ళు ఇచ్చే కంటెంట్ ఇప్పుడు సపోజ్ ఈ మౌస్ని అమ్మాలనుకుంటే దీనికి ఆల్రెడీ ఒక కంపెనీ ఒక ప్రాంప్ట్ ఇచ్చేసి దాన్ని అమ్మేస్తుంటుంది. కానీ వీళ్ళు చెప్పే చూస్తే ఈ మౌస్ నా జీవితంలో లేకపోతే నా జీవితం లేదే అనేటట్టుగా క్రియేట్ చేసేస్తారు. అంత గొప్పవాళ్ళు అనమాట వీళ్ళు, వ్యాపారంలో అంత గొప్పగా చేస్తారు వీళ్ళు. స్టాక్ మార్కెట్లో దే ఆర్ మంచి ప్లేయర్స్ అనమాట. ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీస్, కోచింగ్ సెంటర్స్, ఆన్లైన్ కోర్సులు, స్పోకర్స్, మంచి ఈవెంట్స్ క్రియేట్ చేయడాలు, మళ్ళీ ఈవెంట్ ఆర్గనైజింగ్, ఇవన్నీ వీళ్ళే అనమాట టాప్ అనమాట. ఒక పనిలో ఎక్కువ కాలం ఉండకపోవడం వీళ్ళ యొక్క మూడ్ మారుస్తూ ఉంటారు వీళ్ళు. ఒకే ఒక లక్ష్యం మీద ఫోకస్ పెట్టండి, చాలా గొప్పగా వస్తారండి మీరు. కొంచెం ఇది బాగా మంచి ఇది ఉంటుంది. చిన్న చిన్న కరెక్షన్స్ తప్ప మిథున రాశి వారు దే ఆర్ మాస్టర్స్ ఆన్ ఎంటర్ప్రెన్యూర్. గురుగారు, ఈరోజు మనం కర్కాటక రాశి వారి జీవితం గురించి మాట్లాడుకుందాం. ఏంటి సహజ సిద్ధ లక్షణాలు కావచ్చు, గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలోకి అభివృద్ధిలోకి రావాలంటే వీళ్ళు లైఫ్ లాంగ్ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, అలాగే ఏ దశ కలిసి వస్తుంది, వివాహ విషయంలో కావచ్చు, వ్యాపార విషయంలో కావచ్చు, ఎలాంటి ఒడిదొడుగులు ఉంటాయి, అనేక విభాగాలు ఈ రాశి గురించి తెలియచేయండి గురుగారు. కర్కాటక రాశి గుణగణాలు అన్ని తీసుకుంటే, కర్కాటకం అంటే కర్కాటకం పీత, క్రాబ్. పీత ఎలా ఉంటుంది, బయట గట్టిగా, చెక్క లోపల చాలా మృదువుగా ఉంటుంది, నేరుగా కాకుండా అడ్డదారిలో నడుస్తూ ఉంటుంది. అదే కర్కాటక రాశి యొక్క స్వభావం. కర్కాటక రాశి యొక్క స్వభావ రహస్యాలు అంటే, కర్కాటక రాశి జలతత్వం కూడినటువంటి ఒక జంతు రూపంలో ఉంటుంది. అధిపతి చంద్రుడు. భావోద్వేగంతో స్పందిస్తారు వీళ్ళు. కుటుంబాన్ని ప్రాణంగా భావిస్తారు, కానీ కుటుంబం వీళ్ళని భావించదు. ఈయన మట్టుకే కుటుంబాన్ని పట్టుకుంటారు, కుటుంబం మాత్రం ఈయనని పట్టుకోవడానికి ఉండదు. ఈయన ఏటీఎంగానే వాడుకుంటారు. కర్కాటక రాశి ఈజ్ నథింగ్ బట్ ఏటీఎం టు ద ఫ్యామిలీ. అదొకటి, ఫ్యామిలీ కాదు, అందరూ వాడుకుంటారు. ఇతను కూడా అదే విధంగా కొంచెం, ఎందుకంటే నెగిటివ్ ఆలోచిస్తారు కాబట్టి ఇతను ఎవరు యాక్సెప్ట్ చేయరు. వాస్తవానికి బయట గట్టిగా కనిపిస్తుంటారు, మానసిక స్వభావంలో చంద్రుడిలా మారుతుంటారు. ఒకరోజు ఉత్సాహం, మరో రోజు నిరుత్సాహం, మరో రోజు దుఃఖం. వీళ్ళని ఎవ్వరు ఏమి చేయలేరు, వీళ్ళకి వీళ్ళే మార్చుకుంటారు. సంతోషం ఉన్న రోజే దుఃఖంగా చూస్తారు. నన్ను గమనించలేదు, నాకు నోటీస్ చేయలేదు, నన్ను గుర్తించలేదు, ఇలాంటి ఒక అహమే వీళ్ళకి ఎప్పుడూ ఉంటుందన్నమాట. ప్రతి మాట లోపల తీసుకుంటూ ఉంటారు, వాళ్ళే కించపరుస్తుంటారు, వ్యాధులకు గురవుతూ ఉంటారు వీళ్ళు ఎక్కువ శాతం. కానీ మాస్టర్స్ అనమాట వీళ్ళు. అంటే ఆక్టోపస్ ఉంటుంది చూసారా, అలా ఆక్టోపస్ లాగా వీళ్ళ యొక్క పట్టారంటే మొత్తం ఆ పరిసర ప్రాంతాంతా కబ్జానే. అలా ఉంటుంది వీళ్ళు. నెగిటివ్స్ని ఎక్కువ అట్రాక్ట్ చేసి ఆ నెగిటివ్స్లోనే సక్సెస్ సాధన ఎక్కువ చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి వారని చెప్పచ్చు. పోరాడతారు, ఎంత వీలుంటే అంత పోరాడతారు. పూర్తి అంకిత భావంగా ఉంటారు, కానీ ప్రేమానురాగంలో త్యాగం కూడా ఎక్కువ చేస్తారు. లోతుగా ఉంటారండి, భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ చాలా లోతుగా వీళ్ళు ఉండాలనుకుంటారు. అవతల వాళ్ళు వీళ్ళని యాక్సెప్ట్ చేయరు బికాస్ ఆఫ్ దేర్ యాటిట్యూడ్ అని కూడా చెప్పచ్చు. వీళ్ళు ద్రోహం వీళ్ళకి ఎవరైనా జరిపారంటే వాళ్ళని నాశనం చేసే వరకు వెళ్ళిపోతారు. లోపల పెట్టుకొని వాడిని పడుకున్నా, లేచినా, కూర్చున్నా వాళ్ళని నాశనం చేయడమే వాడి యొక్క పని. ఇంకా వీళ్ళకు అవసరమైన చోట ఖర్చు చేస్తారు, మిగతా చోట
పిసినారితనానికి మారు పేరుగా కూడా ఉంటారు వీళ్ళు. ఒక రకంగా ఉంటారు. అంటే కొన్ని భావోద్వేగాలు అలా ఉంటాయి. దేన్ని పట్టాన వదిలిపెట్టరు. వీళ్ళ దగ్గర ఉన్న విషయం ఏమంటే పాత వస్తువులు కూడా అలాగే దాచిపెట్టుకుంటూ ఉంటారు. అది కూడా దేనికైనా ఉపయోగపడుతుంది. అదొక డస్ట్బిన్ లాగా తయారైపోతుంది. అవన్నీ కూడా కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. అపారమైనటువంటి భావోద్వేగం, భక్తిపరమైనటువంటి చాలా భక్తిపరులను కూడా చెప్పచ్చు వీళ్ళని. చాలా మంచి భక్తిపరులుగా ఉంటారు. వీళ్ళతో ఎలా డీల్ చేయాలంటే అబద్ధం చెప్పకూడదు, వారి భావాలను చిన్న చూపు చూడకూడదు. వీళ్ళకి ఆహారం అంటే ఇష్టం. కొసరి వడ్డించండి, చాలా అద్భుతంగా తింటారు. వాళ్ళని ప్రేమగా మాట్లాడించండి, మీకోసం ప్రాణం ఇస్తారు. కొంచెం గిలికారనుకోండి, అది భార్య కానీ, అన్నదమ్ములు కానీ, పిల్లలు కానీ అందరినీ ద్వేషిస్తారు వీళ్ళు. ఇది వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఒక గుణము. గుణగణాలు అనేటప్పటికి ఇలా తీసుకోవచ్చు. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళు సాధారణంగా ఉన్న సందేహమే, గురుగారు మేము ఉద్యోగం వైపు వెళ్ళాలా, వ్యాపారం వైపు వెళ్ళాలా, దేనిలోకి వెళ్తే బాగుంటుంది, ఇన్ కేసు వ్యాపారం అయితే ఏ రంగాలు సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది పెట్టుబడుల కోసం అని అడుగుతూ ఉంటారు. సో వివరించండి. కర్కాటక రాశి వారి యొక్క వ్యాపార ఉద్యోగాలని చెప్పి చూసుకుంటే వేద జ్యోతిష ప్రకారం వీళ్ళు భావోద్వేగం, చంద్రుడు మనసు కారకుడు కాబట్టి తల్లితనం లాగా ఉంటారు. అందుకే కర్కాటక రాశి హృదయంతో పనిచేస్తారు. వారి బలం, భావన, కేర్ ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. ఉద్యోగం ఎక్కువ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. స్థిరమైన వాతావరణం ఇష్టపడతారు వీళ్ళు. కుటుంబానికి సమయాన్ని ఇవ్వాలనుకుంటారు. అది మనం గుణగణాల్లో చెప్పుకున్నాం కదా, కుటుంబం వీళ్ళకి ఇవ్వకపోవచ్చు కానీ వీళ్ళు కుటుంబానికి ఇస్తుంటారు. బాగా రాణించే రంగాలు వీళ్ళకి ఏంటంటే టీచింగ్, నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్, కౌన్సిలింగ్, గవర్నమెంట్ సెక్టార్స్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. ఎక్కువ శాతం వీళ్ళు అదే ఉంటారు. వ్యాపారం ఏ విధంగా ఉంటే రిస్క్ ఎక్కువ ఉండే వ్యాపారం తీసుకుంటారు. వీళ్ళకి రెంటల్ ప్రాపర్టీస్ వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. బాగా రిస్క్ ప్రాపర్టీని కొని దాన్ని ఏదో రకంగా మేనేజ్ చేసి నార్మల్గా తెచ్చేసుకొని దాని ద్వారా రెంట్ వీళ్ళ యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే, నేను తింటున్న జనరేషన్ టుగెదర్ తినాలి అనే ఒక ఆలోచనతో ఆ లాంగ్ టర్మ్ ఇన్కమ్ని వీళ్ళు స్కోర్ చేసి పెట్టేస్తారు. వీళ్ళలో ఉన్న గొప్పతనం ఇది. ఏ వ్యాపారాలు చేస్తే బాగుంటుందని హోమ్ అండ్ ఫ్యామిలీ సంబంధిత రంగాలైనటువంటి వ్యాపారాలు చేసుకోవచ్చు. హోమ్ నీడ్స్ లేదా డిజిటల్ షోరూమ్స్, ఫర్నిచర్ షాప్స్ లేదా కన్స్ట్రక్షన్స్ మెటీరియల్స్, ఇంటీరియర్ డెకరేషన్స్, డెకోర్ సెంటర్స్, భూమి ఆశ్రితం రియల్ ఎస్టేట్, అగ్రికల్చర్, డైరీ ఫార్మింగ్, తర్వాత రెస్టారెంట్, ఫుడ్ సర్వీసెస్, ఈ ఆన్లైన్లో ఫుడ్ సర్వీసెస్ పెట్టుకోవడాలు, ఇవన్నీ కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఇంకొక విషయం ఏమంటే మెడికల్ రిలేటెడ్ మెటీరియల్స్ లేదా మెడికల్ షాప్స్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. భావోద్వేగాలతో నిర్ణయాలు తీసుకోవడం, ఇతరులు మాట్లాడేటప్పుడు త్వరగా బాధపడుతుంటారు కన్జ్యూమర్ దీంట్లో. కాబట్టి ఇక్కడ భావోద్వేగం పనికిరాదు. కన్జ్యూమర్ ఇస్ గాడ్. వాళ్ళకి కంఫర్ట్ కానీ మీరు నిర్ణయాలు తీసుకోవాలి. దీన్ని గుప్త రాశిలో కర్కాటక రాశి వారికి ఎంప్లాయీస్ దగ్గర కూడా మీరు కంఫర్ట్గా ఉండరు. ఎప్పుడు చేంజింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్స్, అది ఒకటి చూసుకోవాలి. ఉద్యోగం చేసేవాళ్ళు పై అధికారుల దగ్గర సఖ్యత ఉండరు, కింద వాళ్ళతో బాసిజం మెయింటైన్ చేస్తారు. దీనివల్ల ఎప్పుడు మీరు ముందర నవ్వుతూ ఉంటారు, వెనక మీ గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. దీన్ని కరెక్ట్ చేసుకోండి. ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ అన్ని రకాలుగా బాగుంటారు. గురుగారు, ఈరోజు మనం సింహరాశి వాళ్ళ పూర్తి జీవితం గురించి మాట్లాడదాం. ఏంటి వీళ్ళకి కలిసి వచ్చే దశలు ఏంటి, ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా, మరి జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది, ఇలా అనేక విషయాలు వీళ్ళ జీవితం గురించి తెలియజేయండి గురుగారు. సింహరాశి అనేటప్పటికీ వారి యొక్క గుణగణాలు తీసుకుంటే వాళ్ళ రాజు. సింహరాశి వాళ్ళు గెలవడానికే పుడతారండి. ఎప్పుడు వాళ్ళు నాయకత్వం వహించడానికి పుడతారు. మీరు మనకు చూడండి, నేషనల్ అనిమల్ తీసుకుంటే మన భారతదేశానికి టైగర్, మళ్ళీ నెమలి, ఇప్పుడు నేషనల్ జంతువుగా ఆవుగా ఉంటుంది. కానీ రాజు ఎవరు అడవికి తీసుకుంటే మళ్ళీ సింహమే. అది దేంట్లో కూడా ఉండదు. ఎందుకంటే దాని యాటిట్యూడ్ అది అంతే. అది కింగ్ ఇస్ కింగ్ ఆల్వేస్, అలాంటిది అనమాట. ఇది వాళ్ళ నాయకత్వం వహించడానికి ఇప్పుడు చూడండి, చాలామంది పొలిటీషియన్స్, టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ అంతా కూడా సింహరాశిలోనే ఉంటారు. వీళ్ళకి అందులోనూ మగవాళ్ళు సింహరాశి ఉన్నవాళ్ళు టాప్గా ఉంటారు. ఆడవాళ్ళు సింహరాశిగా ఉన్నవాళ్ళు దే ఆర్ లీడర్స్. మీరు కావాలంటే చూడండి, బ్యూరోక్రాట్స్లో ఉంటారు వాళ్ళు. ఐఏఎస్ ఐపీఎస్లో చాలామంది వీళ్ళే ఉంటారు. పెద్ద పెద్ద పొజిషన్స్ లేదా ప్రైవేట్ సెక్టార్లో బీపీ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సింహరాశి వాళ్ళే ఉంటారు. గర్జించకపోయినా అందరికీ తెలిసి ఇది రాజు, సింహం, అమ్మో, బాస్ అంటారు చూసారు, అలాంటి వారు. గౌరవం ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు, నాయకత్వం ఇష్టపడతారు, తాము ఉన్న చోట ప్రభావం చూపిస్తుంటారు. వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళ నడకలో టీవీ ఉంటుంది.
దర్జా ఉంటుంది, తినే ఆహారం దర్జా ఉంటుంది, వాళ్ళు వేసుకునే వస్త్రం చాలా అంత వాళ్ళ రిచ్ లుక్ని లేకపోయినా కూడా క్రియేట్ చేయగలుగుతారు వీళ్ళు. అది వాళ్ళకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం. శివునికి తాను తప్పు చేసినా కూడా బయట చూపించుకోరు, పరిస్థితి కంట్రోల్గా ఉండాలని చూస్తారు, అందరి ముందు బలంగా కనిపిస్తారంటారు చాలా. కానీ వీళ్ళు చాలా భయస్థులు, చాలా మందికి తెలియదు. వీళ్ళు గంభీరంగా ఉంటారు కానీ చాలా భయస్థులు. ఇది అహంకారం కాదు, వాళ్ళ యాటిట్యూడ్ అంతే. నేను పడిపోవద్దు అనే ఒక భావన మాత్రమే కానీ అహంకారం ఉండదు వీళ్ళకి. సింహానికి అహంకారం ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. సింహరాశి అగ్నితత్వం, అధిపతి సూర్యుడు. సింహరాశి యొక్క వ్యక్తి సహజ నాయకుడు, గౌరవం కోరుకునే స్వభావం, తనున్న చోట ప్రభావం చూపిస్తారు, ఆత్మవిశ్వాసంతో నిండి ఉంటారు. వీళ్ళ యొక్క నిర్మాణం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా బలహీనతను బయట పెట్టరు, కోపం ఎలా ఉంటుంది గట్టిగా భయపడతారు, అవమానం జరిగితే వెంటనే స్పందిస్తారు, ఎక్కువ సోపు దాచుకోరు దేని కూడాను. వీళ్ళకి ఉండంటే రాజసంగా ఉంటారు, ప్రేమలో కూడా రక్షణ భావం. మీరు కావాలంటే చూడండి, సింహం ముందర చిన్న చిన్న జంతువులు వెళ్ళింది అనుకోండి, అది దాన్ని చంపదు. మీరు కావాలంటే నోటీస్ చేశారా, దాన్ని ప్రేమగా చూసుకుంటుంది. మీరు వైల్డ్ దీంట్లో చూడండి, ఎక్కడైనా చిన్న చిన్న జంతువులను అది చంపదు. అంటే ఆ కింగ్ యొక్క క్వాలిటీ ఏమంటే ద ప్రొటెక్టర్ అనే ఒక ఫీలింగ్ అనమాట. తనకు ఈక్వల్గా మదం ఎక్కినటువంటి జంతువుల్ని అది కూడా వేటాడుతుంది. అలాంటిది అలాంటి ప్రేమ, చాలా ప్రేమతత్వం ఉన్నటువంటి రాశి కూడా దీన్ని కూడా చెప్పచ్చు. ఎప్పుడు వీళ్ళకి ఆర్థికంగా ఉండడానికి స్టేటస్ ఇష్టపడతారు. వీళ్ళు వాడే చెప్పులకి ఒక క్వాలిటీ, వీళ్ళ వస్త్రానికి ఒక క్వాలిటీ, వీళ్ళ వాహనానికి ఒక క్వాలిటీ, ఫుడ్లో ఒక క్వాలిటీ, ఇలా మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకి అసలు బలం ఏమంటే ఎప్పుడు కూడా నాయకత్వం. కొంచెం కూడా వీళ్ళని ఎలా లీడ్ చేయాలంటే గౌరవంగా మాట్లాడాలి, అగౌరవంగా మాట్లాడకూడదు. తర్వాత వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడకూడదు. వీళ్ళకి ఇంకొక నెగిటివ్ కూడా ఉంది, ది బెస్ట్గా డ్రెస్ చేసుకుంటారు, ద వర్స్ట్గా డ్రెస్ చేసుకుంటారు. 2 ఎస్టీమ్స్ ఉంటారు వీళ్ళు. తినకుండా వారం రోజులైనా ఉంటారు, తింటే మట్టుకు దానికి ఒక లెక్క లేకుండా తింటారు. జంక్ ఫుడ్స్ ఎక్కువ అలవాటు పడుతుంటారు వీళ్ళు. ఎక్కువ శాతం రజోగుణపూరితం, ఎప్పుడు కూడా రౌద్రమైనటువంటి ఆలోచన. అంటే నేను ఒక్కడనే గ్రేట్, మిగతా వాళ్ళు గ్రేట్ కాదు అనే ఒక మైండ్ సెటప్ ఎప్పటికీ వీళ్ళలో ఎప్పటికీ అలా ఉండిపోతుంది. కాబట్టి కొంచెం వీళ్ళకి అహం కొంచెం ఎక్కువే ఉంటుందని కూడా చెప్పచ్చు. విమర్శలు భరించలేక వద్దు ఉంటారు. వీళ్ళ తప్పే ఉన్నా కూడా ఎవరు వాళ్ళ ముందరపై తప్పుని చెప్పకూడదు, దానివల్ల తట్టుకోలేరు. ఇలాంటివి చిన్న చిన్న దీనికి కొంచెం కరెక్షన్స్, ఎందుకంటే మనం సభ్య సమాజంలో ఉన్నాం కాబట్టి వీటన్నిటిని కొంచెం సర్దుకుంటూ పోతే అది రాజులకి సింహానికి సెట్ అయింది, కానీ సింహరాశి వాళ్ళకి కాదు. మనం జీవితంలో ఎదగాలంటే కొన్ని మార్పులు మీకు మీరే మార్చుకోండి. మీ యొక్క గుణగణాలు ఇది. గురుగారు, సింహరాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు ఎక్కువగా ఉద్యోగం చేస్తే బెటరా, లేదు సొంతగా ఏదన్నా వ్యాపారం స్టార్ట్ చేసుకుని అందులో కొనసాగితే బెటర్ అంటారు? ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో చేస్తే బాగుంటుంది అంటారు? సింహరాశి అనేటప్పటికీ వీళ్ళకి ఉద్యోగమా వ్యాపారమా అంటే వీళ్ళు హై స్కిల్ పీపుల్ అండి. వీళ్ళు వాస్తవానికి దే ఆర్ హై స్కిల్ పీపుల్. అధిపతి వచ్చే సూర్యుడు అంటే అధికారం, గౌరవం, నాయకత్వం, కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటిది. అందుకే సింహరాశి వారి జనంలో ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు ఎప్పుడు కూడా. వీరు సాధారణ జీవితం కోసం పుట్టలేదు, ప్రభావం చూసేందుకు పుట్టుతారు వీళ్ళు. ఉద్యోగం, నాయకత్వం ఉన్న ఉద్యోగం కావాలి. సాధారణ ఉద్యోగం సరిపోదు వీళ్ళకి. అడ్మినిస్ట్రేషన్ పోస్టులు, గవర్నమెంట్ హై పొజిషన్స్, మేనేజ్మెంట్ రోల్స్ లేదా పాలిటిక్స్, రాజకీయంగా ఇవి బాగా సూట్ అవుతాయి వీళ్ళకి. ఎందుకంటే రాజకీయం కూడా ఒక రకమైన జీతమే కదా, వాళ్ళు శాలరీ తీసుకుంటారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ అనమాట. ఇంకా వ్యాపారం ఇంకా శ్రేష్టం వీళ్ళకి. ఎలా ఉంటుందంటే సింహరాశి వారు నేనే నాయకుడు అన్న భావనతో ముందుకెళ్తారు కాబట్టి వారి ధైర్యం, ఆత్మవిశ్వాసం వల్ల బాగా ఎదుగుతారు. ఈవెంట్ మేనేజ్మెంట్, వీళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా కలిసి వస్తుంది. సినిమా, చాలామంది సినిమా యాక్టర్స్, వాళ్ళంతా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అంతా ఉంటారు సార్. ఇందులో మీడియా రంగం, బ్రాండ్ బిల్డింగ్ వీళ్ళకి చాలా విశేషం. రాజకీయ కన్సల్టెన్సీ అది కూడా కలిసి వస్తుంది. పెద్ద స్థాయిలో వ్యాపారం అంటే రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద పెద్ద కాలేజెస్, యూనివర్సిటీస్, హోటల్స్, రిసార్ట్స్. పబ్లిక్ ఫేస్ రంగాల్లో తీసుకుంటే మోటివేషన్ స్పీకర్గా ఉండడము, యూట్యూబర్గా ఉండడము, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉండడము, ఇవన్నీ కూడా వీళ్ళకి వ్యాపారంలో అంటే హై ప్రొఫైల్ మెయింటైన్ చేయాలనుకుంటారు. ఇవన్నీ చెయ్యకుండా కూడా సింహరాశిలో ఉంటారు చాలామంది. బద్ధకంగా కూర్చుంటారు, వాళ్ళకి అన్నీ ఉన్నా కూడా కొంచెం కూడా ట్యూన్ చేయరు వాళ్ళ గురించి. అసలు ఇంచు కూడా ఆలోచించారా, మనకి ఇంత క్వాలిటీ ఉందే, మనం దీన్ని ట్యూన్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తామని. బద్ధకస్తులు అంటే వీళ్ళకంటే బద్ధకస్తులు, వీళ్ళకంటే చాలా కష్టపడేవాళ్ళు, వీళ్ళకంటే బద్ధకస్తులు. 2 ఎస్టీమ్స్ అనమాట వీళ్ళు. అలా అది చేసుకోవాలి. వీళ్ళు ఏం చేసుకోవాలంటే
వెలుగులా ఉండాలి ఇతరులకి. దే షుడ్ బి ఎ లైట్ టు ద సొసైటీ, దే షుడ్ నాట్ డార్క్ టు ద సొసైటీ అని నా ఆలోచన. కొంచెం దాన్ని ట్యూన్ చేసుకుంటే సింహరాశి వారు చాలా చాలా గొప్పగా ఉంటారు. మీరు వ్యాపారంలో చాలా రాణిస్తారు. యూ హ్యావ్ లాట్స్ ఆఫ్ క్వాలిటీస్, దాన్ని మీరు ట్యూన్ చేసుకోండి. గురుగారు, కన్యా రాశి వాళ్ళ యొక్క జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. సహజ సిద్ధ లక్షణాలు వీళ్ళకి ఏ విధంగా ఉంటాయి, అలాగే వీళ్ళకి ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా, జీవితంలో ఏ దశ బాగా కలిసి వస్తుంది, వివాహ వ్యవస్థ కావచ్చు, వ్యాపార వ్యవస్థ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది, అలాగే వీళ్ళు గ్రహాలతో సంబంధం లేకుండా జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు. ఈ కన్యా రాశి వారి యొక్క గుణగణాలు అని చెప్పి మనం తీసుకుంటే, కన్యా రాశి వాళ్ళు మాట్లాడే ముందు ఆలోచిస్తారు. మరి ఎవరు ఆలోచించని విధంగా వీరు ఆలోచించి అడుగులు వేస్తారు. వీళ్ళలో ఉన్న గొప్పతనం అనమాట. కన్యా రాశి అంటే ఏంటి అసలు? కన్యా రాశి భూమి తత్వం. ఇది శుభ్రత, క్రమశిక్షణ, పరిశీలన ప్రతీక. కన్యా రాశి గమనించే వాళ్ళగాను, విశ్లేషించే వాళ్ళగాను, సైలెంట్గా తీర్పు చెప్పే వాళ్ళని చూస్తారు. మీరు కావాలంటే చూడండి, కన్యా రాశి వాళ్ళు సక్సెస్ పీపుల్ చాలా మంది ఉన్నారు. ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు ఈ కన్యా రాశిలో ఉన్నటువంటి వాళ్ళు. ఎంప్లాయ్మెంట్లో ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇండస్ట్రీస్ ఎక్కువ, అంటే ఎక్కువ శాతం వీళ్ళైనా ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం ఇచ్చే పెద్ద స్థానంలో అయినా వీళ్ళు ఉంటారు. వీళ్ళ దగ్గర గొప్పతనం ఏమంటే ఉద్యోగం ఇచ్చే గొప్ప స్థితిలో ఉంటే ఒక పెద్ద ఆర్గనైజేషన్ హెడ్గా, సైలెంట్గా ఆర్గనైజేషన్ నడిపేవాళ్ళు వీళ్ళు. చాప కింద నీళ్ళలాగా ఎలా ఉంటారు వీళ్ళు, ఎదుగుతూ ఉంటారనమాట. వీళ్ళలో కన్యా రాశి వీళ్ళు బాగా గమనిస్తారు, అబ్జర్వేషన్ చేస్తారు. ఒకరికి ఒక పని ఇస్తారు, అందులో ఎంటర్ కారనమాట వీళ్ళు. వాడు చేస్తాడా లేదా అని మొత్తం చూసి వాళ్ళని, నువ్వు చెయ్యలేదు, సరిగా నచ్చలేదు అనుకో, నువ్వు చెయ్యలేదని కూడా చెప్పరు. వాళ్ళని అవాయిడ్ చేసేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు వీళ్ళు. వాడు అర్థం చేసుకుంటే ఉంటాడు, లేకపోతే పోతాడు. అక్కడ ఆర్గ్యూ చేయడం, ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ ఫర్ ఆర్గ్యూ. ఎందుకంటే దానివల్ల నా గ్రోత్ ఆగిపోతుంది అనే ఒక హై ఇంటలెక్చువల్ ఉన్నటువంటి రాశి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అది కన్యా రాశి వాళ్ళని చెప్పి. వీళ్ళు భూమి తత్వం, అధిపతి బుధుడు. కన్యా రాశి పరిశీలకులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంటే లాజిక్ని బాగా ఆధారంగా చూసుకొని, ఓహో దీనికి ఇలా ఉందా, బాగా వింటారండి వీళ్ళు. వీళ్ళ దగ్గర గుణం ఏమంటే ద లిజన్ లాట్, ద రీడ్ బుక్స్, లాట్స్ ఆఫ్ బుక్స్. పెద్ద పెద్ద వాళ్ళ యొక్క ఎగ్జాంపుల్స్ని తీసుకొని, వాళ్ళు పరిగణనకు తీసుకొని నెక్స్ట్ లెవెల్కి మనం ఎలా వెళ్ళాలని బాగా దీర్ఘకాలిక ప్రణాళిక. ఇది వచ్చి స్త్రీ పురుషులు ఇరువురికి అండి, ఇది ఒకళ్ళకి కాదు, ఇది స్త్రీ పురుషులు ఇరువురికి కూడా ఇది ఉంటుందన్నమాట. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ అరువుగా దొరుకుతారండి ఇలాంటి వాళ్ళు. ఈ కన్యా రాశి వాళ్ళు అరువుగా దొరుకుతూ ఉంటారు. వాళ్ళని ఒకవేళ మనకు భాగస్వామిగా అయినా, పార్ట్నర్షిప్లో అయినా, లేదా భార్యాభర్తలుగా అయినా, లేదా ఎంప్లాయ్మెంట్గా ఉన్న ఈ రాశి వారు ఉన్నారంటే ఫస్ట్ మీ ఇంట్లో గోల్డ్ ఫిష్ ఉన్నట్టే. తెప్పించేసుకొని ఉంచుకోండి చల్లగా. వీళ్ళకి కఠినంగా మాట్లాడరు, వీళ్ళకి రాదు, కఠినంగా మాట్లాడరు రాదు. వీళ్ళ బలహీనం ఏమంటే ప్రేమ. వీళ్ళకి చూడని కావాలంటే వీళ్ళకి ఎక్కడో ఒక ద్రోహం జరిగి ఉంటుంది, లేదా ఎవరో వాళ్ళ కుటుంబంలో ఎవరో మిస్ అయ్యి ఉంటారు, లేదా ప్రేమ చెడిపోయి ఉండడం, లేదా భార్యాభర్తలు ఒకరొకరు సర్దుకోకుండా ఉండే ఒక ఏదైనా ఉండొచ్చు. వీళ్ళు వాళ్ళ దగ్గర కొట్లాడరు. ఆ యొక్క నెగటివ్ ఉన్నదాన్ని వాళ్ళ యొక్క నిత్య జీవితంలో దాన్ని మార్చేసుకొని వాళ్ళు బిజీ అయిపోతారు, దాన్ని పట్టించుకోకుండా. ఆ ఇంపాక్ట్ దీని మీద కసిగా పనిచేస్తారనమాట. అంత ఉండవచ్చు. వీళ్ళు గొప్పగా రొమాంటిక్గా ఉంటారని అంటే మాత్రం నేను నమ్మలేను. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఏదో ఒక చెడు నాకు జరిగింది, దానికి నేను ఆపోజిట్గా జర్నీ చేయాలి, ఇది మాత్రమే వాళ్ళకి ఉంటుందని కూడా చెప్పచ్చు. ఖర్చులో జాగ్రత్తగా ఉంటారు, చాలా లెక్కలు ఖచ్చితంగా వేస్తారు. భూమి మీద పెట్టుబడి పెడుతుంటారు వీళ్ళు. భూమి మీద అవసరం లేని రిస్క్ అస్సలు తీసుకోరండి వీళ్ళు. ఎలా ఉంటుందంటే అంత బాగుంటుంది. తప్పు చేయడానికి కూడా చాలా ఆలోచించి చేస్తారు, దీర్ఘకాలికంగా ఆలోచిస్తారు. ఇంకా విశ్లేషణ భక్తి, వీళ్ళు రైటర్స్గా కూడా ఉంటారు, మంచిగా విశ్లేషకులు. చాలా చాలా పెద్ద సంగీత రాసేవాళ్ళు, లేకపోతే పోయిట్రీస్ రాసేవాళ్ళు, లేదా సినిమా డైరెక్టర్ రాసేవాళ్ళు, పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాసేవాళ్ళు. వీళ్ళలో చాలా గొప్పవాళ్ళు అలా కూడా ఉన్నారు. కాబట్టి వీళ్ళతో ఎలా చేయాలంటే, వీళ్ళతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి, కాస్త విమర్శనా తత్వాన్ని తగ్గించి మాట్లాడాలి. వీళ్ళకి కావాల్సింది ప్రైస్ చేయకపోయినా పర్లేదు, విమర్శించకుండా ఉంటే చాలనేది వీళ్ళకి ఇదేమన్నమాట. వీళ్ళు కన్యా రాశి వారు పెద్దగా గర్జించరు, ఓ గట్టిగా నేను ఉన్నానని ఆలోచించరు. అసలు మనం ఒక 10 మంది కూర్చున్నా ఉంటే లాస్ట్ బెంచ్లో వాళ్ళు ఉంటారు, ఫస్ట్ రిజల్ట్ వాళ్ళే తెచ్చుకుంటారు.
అది వీళ్ళలో ఉన్న గొప్పతనం. కన్యా రాశి వాళ్ళ యొక్క గుణగణాలు ఎంత అద్భుతం అంటే వీళ్ళని డబ్బులిచ్చి కొనుక్కోవచ్చు, అంత అద్భుతమైనటువంటి రాశి వాళ్ళు వీళ్ళు. గురుగారు, ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి సో వీళ్ళు ఎక్కువగా ఉద్యోగంలో రాణించగలుగుతారా, లేదు సొంతగా ఏదన్నా వ్యాపారం చేస్తే అభివృద్ధి ఉంటుందా, మరి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఏ రంగాల్లో సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? కన్యా రాశి వారు స్వతహాగానే వీళ్ళ వ్యాపారమా ఉద్యోగం అని తీసుకుంటే నేను ఇదివరకు కూడా చెప్పినాను, ఐ గివ్ మోర్ ప్రయారిటీ అంటే కన్యా రాశి వాళ్ళకి ఇస్తాం. బికాస్ దే ఆర్ టూ మచ్ డిసిప్లిన్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే క్రమశిక్షణ గలవారు వీళ్ళు. ప్రతి విషయంలోనూ పర్ఫెక్షన్ కోరుకుంటారు. వారి బలమే వివరంగా దాన్ని ఆలోచించడమే, లాజిక్గా. బుధుడు వీళ్ళ యొక్క అధిపతి వచ్చేసి బుధుడు కాబట్టి లాజిక్స్ ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా తెలివితేటలను ఉపయోగిస్తారు వీళ్ళు. క్రమశిక్షణ కలిగిన వారు డీటెయిల్స్ ఫోకస్ పెడతారు, బాధ్యతాయుతంగా ఉండరు. బాగా రాణించే రంగాల ఉద్యోగంలో అంటే అకౌంటింగ్, ఆడిటింగ్, ఐటీ, డేటా అనలిస్ట్, మెడికల్ ఫీల్డ్, టీచింగ్. ఆడిటర్స్ ఇందులో ఎక్కువ శాతం ఎక్కువ, ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్తోనే వీళ్ళ జీవితం అంతా లెక్కలే. ఆడిటర్స్ అని కూడా చెప్పొచ్చు. పెద్ద పెద్ద దాంట్లో ఫినాన్షియల్ అడ్వైజర్ అంటారు చూసారా, అలాంటి ఉద్యోగంలో కూడా వీళ్ళు ఉంటారు. కంపెనీ సెక్రటరీస్ అంటారు చూసారా, ఈ కంపెనీ సెక్రటరీస్లో కూడా వీళ్ళే ఎక్కువ శాతం ఉంటారు. రిస్క్ ఎక్కువ తీసుకునే వ్యాపారం కంటే కూడా సిస్టమ్ ఆధారిత ప్లానింగ్ చేసిన వ్యాపారం వీళ్ళకి బాగా ఇష్టం అనమాట. ఏ వ్యాపారంలో బాగుంటారు అంటే టాక్స్ కన్సల్టెన్సీ, నేను చెప్పాను, చార్టర్డ్ అకౌంట్స్, అకౌంటింగ్ ఫర్మ్, లేదా అకౌంట్స్కి రిలేటెడ్గా సంబంధించిన సాఫ్ట్వేర్స్ క్రియేట్ చేయడం, యాప్స్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చేస్తారు. డాటా సెంటర్స్ మెయింటైన్ చేయడము, ఆరోగ్య రంగంగా హాస్పిటల్స్ నిర్మించడము, మెడికల్ షాప్స్ వేయడం, డయాగ్నిక్ సెంటర్ పెట్టడము, న్యూట్రిషన్ కన్సల్టెన్సీని పెట్టడము. ఇంకా విద్యారంగంలో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు. కోచింగ్ సెంటర్స్, ఆన్లైన్ క్లాసెస్, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్, యూనివర్సిటీస్, ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఎన్జిఓస్ కూడా వీళ్ళు ఎక్కువ చేస్తుంటారు. వాళ్ళ యొక్క దీంట్లో కొంత ఎన్జిఓస్ని ప్రయారిటీ ఇస్తారు. అది కూడా సిస్టమేటిక్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆలోచిస్తుంటారు. చిన్న విషయాలకు కూడా టెన్షన్ పడడం వీళ్ళకి ఒక చిన్న ఇది. ఇతరులు తప్పుడు ఎక్కువ డెప్త్గా చూస్తారు కానీ చెప్పరు. మరి అంత డెప్త్గా చూడకండి, ఎందుకంటే మీరు లెక్కలు, మీరు చార్టర్డ్ అకౌంట్సింగ్ చెప్పాను కదా సార్. ఒక చిన్న ఉదాహరణ, కన్యా రాశి వాళ్ళు ఇది కొంచెం ఇది తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక తేనె సీసా ఉందనుకున్నాం, ఒక వ్యాపారం, తేనె సీసా వ్యాపారం. దాన్ని నింపుతున్నారండి, తేనె స్టాఫ్ అంతా నింపుతున్నారు. కొంచెం ఆ బాటిల్ పైన కారుతూ ఉంటుంది, ఆ డెక్కను వేసి తుడుస్తూ ఉంటారు. అది కూడా క్లాత్తో తుడుస్తుంటారు. ఆ సమయంలో కాస్త చేతికి కూడా అంటుతూ ఉంటుంది. ఆ పని వాళ్ళు ఆఫ్టర్ ఫినిష్ ఇది ఏం చేస్తారు, చెయ్యి కడుక్కుంటారు కదా, అంటిన బంక్ అంతా తేనె బంక అంటుకుంటుంటారని చెయ్యి కడుక్కుంటారని వెళ్తారు. ఆ వెళ్ళే దారిలో వాళ్ళు నాలుకలో పెట్టి నాక్కుంటారు ఆ తేనెని. అది మీకేమైనా నష్టమా? ఎలాగో అది కింద పోయింది కదా, వాడి చేతికే కదా అంటింది. కడుక్కునేటప్పుడు వాడు కూడా ఎందుకు దాన్ని నష్టపోవాలని కాబట్టి దాన్ని నష్టంగా అంత సూటిగా చూడకండి. అలా సూటిగా చూడడం వల్ల మీ దగ్గర మనుషులు ఎవరు ఉండరు. కొంచెం ఆటవిడుపుగా ఉండండి. గురుగారు, ఈరోజు మనం తులారాశి వాళ్ళ యొక్క జీవితం గురించి మాట్లాడుకుందాం. ఏంటి వీళ్ళ యొక్క సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో ఏ దశ బాగా కలిసి వస్తుంది, వివాహ వ్యవస్థ కావచ్చు, వ్యాపార వ్యవస్థ కావచ్చు, ఎలాంటి ఒడిదొడుకులు, ఛాలెంజెస్ వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటారు, గ్రహాలతో సంబంధం లేకుండా లైఫ్ లాంగ్ ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళ జీవితంలోకి అభివృద్ధి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు? తులారాశి వారికి తీసుకుంటే ఇది ఒక మంచి రాశి అని చెప్పొచ్చు అండి. ఇది వీళ్ళ యొక్క గుణగణాలు ఎలా ఉంది అని అంటే, తుల అంటే త్రాసు, బ్యాలెన్స్. ఇది సమతుల్యతకు ప్రతీకం చెప్పచ్చు. ఇక్కడ లాభ నష్టాలు, కష్ట సుఖాలు, ప్రేమానురాగాలు, కోపతాపాలు, అన్ని రకాలుగా బేరీ చేసుకుంటున్నది. రెండు వైపులా ఆలోచిస్తారు వీళ్ళు. తక్షణం నిర్ణయం తీసుకుంటారు వీళ్ళు. న్యాయం చేయాలని ప్రయత్నిస్తారు వీళ్ళు. వీళ్ళలో జీవితం ఒక మాట సమతుల్యంగా ఉంటుందంటే తులారాశి వారు భావం వచ్చి వీరు అసలు బలం ఒక విషయాన్ని ఒక కోణంలో చూడరు, ఎదుటి వారి కోణంలో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, గొడవలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తారు, శాంతిని కోరుకుంటారు ఎక్కువ శాతం. కానీ వాళ్ళు శాంతంగా ఉండరు. ఇది ఒకటి ఉంది. బయట నవ్వు, లోపల లెక్క. సబ్కా సున్నా అప్నా కర్ణ అంటారు చూసారా. ఎంత నటిస్తారంటే అవతల వాళ్ళ కోసం ప్రాణమే ఇచ్చేటట్టుగా నటిస్తారు. నమ్మకండి, వాళ్ళ ఇష్టం వచ్చిందే వాళ్ళు చేస్తారు. తులారాశి అంతే. ఇది వీళ్ళు భూమిని నమ్ముతారు ఎక్కువ, భూమి మీద పెట్టుబడి పెడుతుంటారు వీళ్ళు. బయట చాలా సాఫ్ట్గా కాకుండా లోపల చాలా, కానీ ఎవరిని నొప్పించకుండా మాట్లాడడానికే ప్రయత్నం చేస్తారు వీళ్ళు. వాయుతత్వం అధిపతి శుక్రుడు,
సమతుల్యం కోరుకుంటారు. రెండు వైపులా ఆలోచించడం వల్ల ఒక విషయాన్ని వీళ్ళు ఎలా చేస్తారంటే నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం మాత్రం తీసుకోరు. ఆ పెట్టుబడి పెట్టి అది విపరీతం కావచ్చు, అద్భుతం కావచ్చు, ఏదైనా జరిగిపోతుంది. బాగా అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వీళ్ళు. చాలా ఏదో ఒక నెగిటివ్స్ చూడాలి. ఎప్పుడు భయం, వాళ్ళ జీవితంలో భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అయ్యో నేను ఈ తప్పు చేశాను, నాకేమైనా పనిష్మెంట్ వస్తుందా, నాకేమైనా ఇబ్బంది అవుతుందా, ఆ భయం ఉంటుంది. భాగస్వాములకి న్యాయంగా ఉండరు వీళ్ళు. అది వ్యాపార భాగస్వామిగా ఉండి, కుటుంబ భాగస్వామిగా ఉండి వీళ్ళు న్యాయంగా ఉండరు. వీళ్ళు ఏదో ఒక అగెనిస్ట్గానే వీళ్ళు ఎప్పుడు ఉంటారు. ఇంకా వీళ్ళకి ₹1 అలా ఎరవేసి ₹100 తెచ్చుకోవాలనుకుంటారు చూసారా, అలా జస్ట్ వీళ్ళు అలా స్ప్రెడ్ చేస్తుంటారు. ఇలాంటి గుణాలు వీళ్ళకి అబ్బో చిన్న చిన్న లాజిక్ గుణాలు చాలా ఉంటాయి వీళ్ళకి. వీళ్ళతో ఫ్రెండ్షిప్ పొందాలంటే చాలామంది తహతలాడుతూ ఉంటారు. కానీ అసలు విషయం అంటే వీళ్ళే వాళ్ళతో ఫ్రెండ్షిప్ పొందాలని తహతలాడతారు, కానీ నటిస్తారు. ఒక పెద్ద నాయకుల్లాగా నటిస్తారు వీళ్ళు. ఎప్పుడు ఒంటరితనం, తిరస్కారం ఇవన్నీ వీళ్ళు పడలేరు. వీళ్ళని ప్రైజ్ చేయాలి, భజన చేయాలి. హాహాహా తులారాశి వాళ్ళు మీరు గ్రేట్ 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 అని భజన చేయాలి వీళ్ళకి. స్వతహా వాళ్ళు అలా ఎక్కుతారు, మునగ చెట్టు ఎక్కుతారు వీళ్ళు. వీళ్ళకి లీగల్ ఇష్యూస్ కూడా లైఫ్లో ఉంటుంది. ఇది అందరికీ వర్తిస్తుందని కాదు, వాళ్ళు చేసిన పాపపుణ్యాలను బట్టి లీగల్ ఇష్యూస్ ఉంటుంది కొంత. చెప్పాను కదా, అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు చాలా ఇష్టపడతారని చెప్పాను కదా. మళ్ళీ వీళ్ళల్లోనే చాలామంది కావాలంటే చూడండి, తులారాశిలో అడ్వకేట్స్ కూడా ఎక్కువ ఉంటారు. న్యాయపరమైనటువంటి రక్షణ సంబంధంలో కూడా వాళ్ళు కూడా అందులో కూడా వీళ్ళు ఉంటారు. చాలా గొప్ప గొప్ప ఇందులోనే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. సైంటిస్టులు కూడా ఉన్నారు ఇందులో. అలా కూడా వీళ్ళతో మాట్లాడేటప్పుడు వీళ్ళని ఎలా డీల్ చేయాలంటే స్పష్టంగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం కావాలనేది వాళ్ళకి క్లారిఫికేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. లేకపోతే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఇది వీళ్ళకి డబ్బుల విషయంలో మట్టుకు దే డోంట్ హ్యావ్ డిసిప్లిన్, ఫినాన్షియల్ డిసిప్లిన్ వీళ్ళకు ఉండదు. ఉన్నప్పుడు జల్సాగా ఖర్చు పెట్టేస్తారు, లేనప్పుడు చాలా మానసికంగా ఒత్తిడి పొందుతారు. ఇది రాంగ్. దీన్ని కొంచెం మార్చుకుంటే కొంచెం, ఇప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ గుణగణాలను ఎవరు మార్చలేరు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజానికి మనకు కావాల్సినటువంటి టెక్నాలజీతో పాటు వచ్చేసాం, ఏఐని కూడా మనం హైర్ చేసేసుకున్నాం. కాబట్టి చేంజ్ అవ్వండి. మీ యొక్క యాక్టివిటీస్లో, మీ గుణగణాల్లో కొంత మార్పు చేసుకుంటే రైట్. ఇది కదా నా గుణగణాలు. ఇప్పుడు మనం ఒక రోడ్డు మీద వస్తున్నామంటే ఒక స్పీడ్ బ్రేకర్ తెలియకుండా మీరు జంప్ అయిపోతారు. అక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందంటే మీరు మార్చుకొని స్లో అవుతారు కదా. ఇప్పుడు మన ఈ టీవీ ఛానల్ ద్వారా ఈ యొక్క మెసేజ్ చూసేవాళ్ళు వీళ్ళంటే కొంచెం కరెక్షన్ చేసుకోండి, మిమ్మల్ని మీరు ట్యూన్ చేసుకోవచ్చు, తప్పలేదు. మనకి ప్రోగ్రామింగే కదా, ఎవ్రీథింగ్ ఇస్ ప్రోగ్రామింగ్. దాన్ని ప్రోగ్రామ్ చేసుకుంటే మీ రెస్ట్ ఆఫ్ లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ ప్రత్యేకంగా మరి ఉద్యోగం వైపు వెళ్తే అభివృద్ధి ఉంటుందా, లేక ఇన్ కేసు వ్యాపారం చేస్తే బాగుంటుందా, వ్యాపారం చేస్తే మరి ఎలాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా బాగుంటుంది అంటారు? ఈ తులారాశి వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారు, ఉద్యోగమే వ్యాపారమా అనుకుంటే అధిపతి వచ్చి శుక్రుడు అండి. ఈ శుక్రుడు ఎప్పుడు కూడా డిప్లొమసీ, విలాసం, సంబంధాలు. అందుకే తులారాశి వారు సంబంధాలతో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. వారి బలం సమతుల్యత, మాట్లాడే విధానం. హై సొసైటీ పీపుల్తో ఎక్కువసేపు ప్రయాణాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఉద్యోగంలో ఎలా ఉంటుంది అని అంటే లీగల్ ఫీల్డ్స్ బాగాల్సి వస్తాయి వీళ్ళకి. పబ్లిక్ రిలేషన్స్, ఈ జడ్జెస్ ఉంటారు చూసారా, హై అండ్ పీపీలు అలా అంటారు. పబ్లిక్ రిలేషన్స్, హెచ్ఆర్, డిప్లొమాటికల్ రోల్స్, బ్యాంకింగ్లో హై మేనేజర్స్ లెవెల్లో, విపి లెవెల్లో వీళ్ళు ఎదుగుతూ ఉంటారు. వ్యాపారం చేసుకుంటే శుక్ర ప్రభావం వల్ల వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు సక్సెస్ అవుతాయి వీళ్ళకి. కానీ పార్ట్నర్స్ నమ్మండి, అదొక్కటే మీకు ఉన్నది ఏమంటే నమ్మకం లేనితనం. దానివల్ల మీరు నష్టపోతుంటారు. పార్ట్నర్స్ వల్ల మీరు ఎంత కష్టపడతారు. ఇప్పుడు మీరు ఒక ₹30 సంపాదించారనుకుందాం, మీ పార్ట్నర్ రావడం వల్ల మీరే కష్టపడి మీరే చేసి ₹30 చేశారు. మీ పార్ట్నర్ రావడంలో మీ టైం ఇంకా కొంచెం ఎక్కువ సేఫ్ అయింది. ఆయన కూడా సంపాదిస్తారు. అప్పుడు ₹60 సంపాదిస్తారు, మీరు 30 సంపాదిస్తారు, ఆయన ₹30 సంపాదిస్తారు. మీకు ఇంకా సమయం కూడా సేవ్ అయింది అనే ఆలోచనతో మీరు ముందుకెళ్తే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. అది మీరు గమనించాలి.
పార్ట్నర్షిప్ వ్యాపారం కాదు సార్. కస్టమర్ డీలింగ్ బాగా చేస్తారు మీరు. బ్రాండ్ బిల్డింగ్ నైపుణ్యం బాగా ఉంటుంది మీకు. కాబట్టి వ్యాపారం చేస్తే ఎక్కువ రాణిస్తారు. రియల్ ఎస్టేట్లో ఎక్కువ వస్తుంటారు. ఫ్యాషన్స్, బ్యూటీ, కాస్మెటిక్స్, జ్యువెలరీ, లీగల్ కన్సల్టెన్సీ, అడ్వకేట్ ఆఫీసర్స్, కన్సల్టెన్సీ ఫర్మ్, మ్యారేజ్ బ్యూరోస్ ఉంటాయి చూసారా, అలాంటిది. రియల్ ఎస్టేట్లో అయితే తోపులు, మీరు బిల్డర్స్గా కూడా కావచ్చు. ఇంటీరియర్, ప్రాపర్టీ డీలింగ్స్ కంటే యువర్ మాస్టర్స్ అని కూడా చెప్పచ్చు. ఇవన్నీ కూడా మీరు చాలా అద్భుతంగా ఇతరులు సంతోషపడే వస్తువులతో నిర్ణయాలు తీసుకోవడంలో కూడా మీరు వ్యాపారం గట్టిగా చేయొచ్చు. సర్వీస్ సెక్టార్ అలాంటిది కొంచెం బాగా వస్తుంది. పార్ట్నర్షిప్లో నమ్మకం పోతే జీవితమే పోయినట్టు, కాబట్టి కాస్త నమ్మండి. వీళ్ళు ఎక్కువ శాతం ఉద్యోగస్తుల కంటే కూడా వ్యాపారస్తులు ఎక్కువ ఉంటున్నారు, లేదా స్వయం వృత్తి వాళ్ళు ఎక్కువ ఉంటున్నారు. కుల వృత్తిని ఎక్కువ ముందుకు తీసుకెళ్లే వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీళ్ళు గోల్డ్ స్మిత్స్ కూడా వీళ్ళలో ఎక్కువ ఉంటారు. చాలామంది కాంటే గమనించండి, గోల్డ్ స్మిత్లు కూడా ఎక్కువ ఉంటారు వీళ్ళు. తులారాశి వారికి యుద్ధం చేయరు కానీ సమతుల్యంతో గెలుస్తారు. మీ యొక్క మాటలే మీకు రాజు, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్ని రకాలుగా బాగుంటారు. గురుగారు, వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉంటుందో ఈరోజు మనం కాస్త విశ్లేషణ చేద్దాము. మరి వీరి సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కువగా కష్టాలు ఏ దశలో వస్తాయి అంటారు, వ్యాపారం చేస్తే బెటరా, ఉద్యోగం చేస్తే బెటరా, అలాగే జీవితాంతం కూడా ఎటువంటి క్షేత్రాలకు ఎక్కువగా వెళ్తే బాగుంటుంది, ఎటువంటి పరిహారాలు లైఫ్ లాంగ్ చేసుకుంటే కాస్త కష్టాల నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటారు. వృశ్చిక రాశి మిత్రులు, ఈ మన ఎడమ భాగంలో ఏముంటుంది, హృదయం ఉంటుంది కదా, అంత ఇష్టమైనటువంటి రాశి నాకు ఈ వృశ్చిక రాశి అని అనొచ్చు అందరు కూడా. వృశ్చికం అంటే అంత గొప్ప రాశి అండి, చాలా గొప్ప రాశి, త్యాగానికి మారిపోయారని చెప్పచ్చు. కానీ స్కార్పియన్, ఎదుటి వాళ్ళని ఇలా కాటేయడమే దాని యొక్క గుణం. వృశ్చిక రాశి గూఢతత్వం, చాలా సీక్రసీ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నా ఒక్కసారి స్పందిస్తారు, ఆ స్పందనను ఎవరు తట్టుకోలేరు. వృశ్చికం చెడు పురుగు, వాస్తవానికి స్కార్పియన్ చెడు పురుగు ఎలా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, అవసరం లేకుండా దాడి చేయదు, కానీ దాడి చేస్తే గట్టిగా పడింది అంటారు చూసారా, అలా పడుతుంది. వృశ్చిక రాశి గారికి అలా ఉంటుంది. ఇంకా అర్థం చేసుకోవడం చాలా కష్టం అండి వీళ్ళని. వాళ్ళంటే లాయబుల్ పర్సన్స్ ప్రపంచంలో దొరకరు. మీరు కావాలంటే చూడండి, ప్రపంచంలో చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు ఈ రాశిలోనే ఉంటారు. అర్థం చేసుకోవడం, గాఢంగా ప్రేమిస్తారు వీళ్ళు, గాఢంగా ద్వేషిస్తారు. ఒకళ్ళ మీద ప్రేమ పెట్టారంటే చాలా ప్రేమ చూపిస్తారు. ద్వేషించడం మొదలు పెడితే వీళ్ళలాగా పగ తీర్చుకునే వాళ్ళు ఇంకొకరు ఉండరు. ఒకళ్ళని దూరం పెట్టాలంటే వీళ్ళలాగా ఇంకొకరు దూరం పెట్టరు, ఇంకా వాళ్ళ పక్క తొంగి కూడా చూడరు, అలా ఉంటారనమాట. మాటల కన్నా చూపులను గమనిస్తారు వీళ్ళు. వీళ్ళతో మాట్లాడేటప్పుడు జస్ట్ గమనిస్తారు, నమ్మకాన్ని పరీక్షిస్తారు, వీళ్ళు విషయంలో లోపలికి తీసుకుంటారు. వృశ్చిక రాశి ఎవరినైనా పూర్తిగా నమ్మే ముందు చాలా కాలం వీళ్ళని అబ్జర్వ్ చేస్తారు. ఎదర్ దే ఆర్ కరెక్ట్ ఆర్ రాంగ్, కరెక్ట్ ఆర్ రాంగ్, కరెక్ట్ ఆర్ రాంగ్, కరెక్ట్ ఆర్ రాంగ్. వృశ్చిక రాశి వారికి కాస్త చపల చిత్తం కూడా ఎక్కువ, శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి కలవారు. మళ్ళీ ఆర్థికంగా సంపాదించాలని కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఒక తత్వం ఉన్నవాళ్ళు. ద్రోహం అసలు మన్నించరు. వీళ్ళకి ద్రోహం చేస్తే ఇంకా వాళ్ళు మనసులో పెట్టుకుంటారండి, ఇంకా వాళ్ళని అంతు చూసేంతవరకు వదలరు. ఒక్కసారి నమ్మకం విరిగితే మళ్ళీ ఆ స్థాయి చేరడం అసాధ్యం అని కూడా చెప్పచ్చు. వీళ్ళ దగ్గర వీళ్ళు వాళ్ళ మీద అంత ప్రేమను ఎదుటి వాళ్ళ మీద చూపిస్తారు. అవతల వాళ్ళు నెగిటివ్ చూసేస్తే చాలా రిస్క్ తీసుకోవడంలో దే ఆర్ మాస్టర్స్. ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు, అది ఆర్థికంగా కానీ, వ్యవహారంగా కానీ, రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ. రిస్క్ తీసుకోవడంలో దే ఆర్ ద ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళే ఉంటారు. రహస్యంగా ఎదుగుతారు. తమ ప్లాన్ అంత సామాన్యంగా ఎవరికి బయట పెట్టరు. వాళ్ళు మాటలతోనే కాదు, ఫలితాలతో కూడా సమాధానం చెప్పి చూపిస్తారు. దే ప్రూవ్ దేర్ సక్సెస్ అనమాట. వృశ్చిక రాశి వారికి పెద్ద సమస్య అంటే ఎప్పుడు అనుమానం. ఎవరిని నమ్మరండి వాళ్ళు. అనుమానం, 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 అసూయ, లోపల కోపాన్ని దాచుకుంటారు. అమ్మా వీళ్ళు చేసేసాడు అని చెప్పి ఒక కసి ఎప్పుడు ఉంటుంది. బయట గట్టి స్వభావం ఉన్న వీళ్ళు చాలా భయస్వరూపులు. వీళ్ళని చూసి నేర్చుకుంటారు చాలామంది సమాజం. వీళ్ళు ఆధ్యాత్మికవేత్తలుగా కూడా ఎక్కువ ఉంటారు. వృశ్చిక రాశికి సరైన దిశలో నడిస్తే అసాధారణ నాయకుడు. వీళ్ళు ఎలా ఉంటుంది, భార్య భర్తల సఖ్యత అస్సలు ఉండదు వీళ్ళకి మధ్యలో. వృశ్చిక రాశి కుటుంబంలో అది ఆ స్త్రీ అయినా పురుషుడైనా చూడండి, వాళ్ళ మధ్యలో సఖ్యత ఉండదు. కావాలంటే గమనించి చూడండి, అడిగి చూడండి ఎవరినైనా. బయట నటిస్తారు కానీ చాలా సఖ్యతగా ఉన్నట్టు లోపల సఖ్యత ఉండదు, నటన మాత్రమే.
వీళ్ళ ముందర ఏది చేయకూడదంటే అబద్ధం చెప్పకూడదు, రహస్యాన్ని లైట్గా తెలుసుకోవాలి, నమ్మకం మాత్రం విరగనీయకూడదు. వీళ్ళకు చివరి వరకు నిలబడతారు. వీళ్ళని నమ్మి ఎవరైనా సరెండర్ అయిపోయారంటే ద ఎండ్ వరకు వీళ్ళు నిలబడతారు. దే ఆర్ వెరీ ఫుడ్డీస్. రకరకాల ఫుడ్స్ కావాలి వీళ్ళకి, ఫుడ్డీస్. వృశ్చిక రాశిలో మౌనంగా ఉండడం అనేది చాలా తక్కువ. ఉంటే మౌనంగా ఉంటారు, లేకపోతే ఎక్కువ మాట్లాడతారు. ధర్మతత్వ విశ్లేషణ, వీళ్ళు దేవాలయాలు నిర్మించడాలు, ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడాలు, ఎన్జిఓస్ నడపడాలు, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇది వీళ్ళలో ఒక గొప్పతనం. ఎలా ఉంటే వృశ్చిక రాశి వారు నమ్మదగ్గవారు అని కూడా చెప్పచ్చు. నేను ఈ 12 రాసుల్లో ఈ 8వ రాశి అయినటువంటి వృశ్చిక రాశికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. చాలా నమ్మదగ్గమైనటువంటి రాశి అని కూడా చెప్పచ్చు. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళకి మరి ఉద్యోగం వైపు వెళ్తే బెటరా, వ్యాపారం వైపు వెళ్తే బెటరా? ఇన్ కేస్ వ్యాపారం అయితే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో చేస్తే బాగుంటుంది అంటారు? వృశ్చిక రాశి వారికి వీళ్ళు వ్యాపారంలో రాణిస్తారా, ఉద్యోగం రాణిస్తారంటే వీళ్ళకి అధిపతి వచ్చేసి కుజుడు. కుజుడు అంటే ధైర్యం, రహస్య శక్తి, లోతైన ఆలోచన, ప్రతీకారం. అందుకే వృశ్చిక రాశి వారు బయట నిశ్శబ్దంగా కనిపించిన లోపల అద్భుతమైనటువంటి శక్తి గలవారు. సహదాధిపతి కేతు ప్రభావం కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఉద్యోగంలో వీళ్ళు పోలీస్, ఇంటెలిజెన్స్, రీసెర్చ్, మెడికల్ ఫీల్డ్, సర్జరీస్, మంచి సర్జన్స్గా ఎక్కువ ఉంటారు. సైకాలజీ, తర్వాత ఈ యొక్క ఎదుటి వాళ్ళ యొక్క మనో వికాసాన్ని పెంచే ఒక మాటలు చెప్పే ఒక వీళ్ళు. సీక్రెట్ సర్వీసెస్ అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఏమనొచ్చండి, సీక్రెట్ సర్వీస్ ఏమనొచ్చు, అదే అండి వాళ్ళు వీళ్ళ వెనక స్పైస్ వీళ్ళ తెలుసుకోవడానికి ఏమంటారు, డిటెక్టివ్స్. డిటెక్టివ్ దాంట్లో వీళ్ళకి వెళ్ళొచ్చు. వీళ్ళు లోతైన పరిశీలన శక్తి వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. తర్వాత ఫోరెన్సిక్ ఉంటుంది చూసారా, దాంట్లో ఎక్కువ వీళ్ళకి ఫోరెన్సిక్ మీద చాలా అంటే లోతైన అధ్యయనం ఉన్నటువంటి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనమాట. అంటే సీక్రెట్ సర్వీసెస్ మీద చాలా ఎక్కువ అందులో ఉన్నటువంటి, ఇప్పుడు సపోజ్ ఇందులో ఏం నెగిటివ్ ఉంది, ఏం జరిగింది మొత్తం అనలైజ్ చేసి ఒక స్క్రీనింగ్ చేసి ఒక గుణం కలిగిన వారు. అంత గొప్ప అనమాట వీళ్ళైతే. ఆ ఉద్యోగంలో డెడికేషన్, చాలా విపరీతమైన డెడికేషన్స్ ఉంటుంది. ఇంకా వ్యాపారం కంటే ఇక్కడ లోతైన రీసెర్చ్ చేసే స్ట్రాటజిక్స్ అవసరమైన వ్యాపారం వీరికి సరిపోతుంది. ఆర్డినరీ వ్యాపారం వీరికి అసలు వర్ట్ కాదు. రీసెర్చ్ టెక్నాలజీ, ఇక్కడ చూడండి, ఫార్మాస్యూటికల్స్, ల్యాబ్స్, డేటా అనలైజ్, ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్స్లో స్టాక్ మార్కెట్, ట్రేడింగ్, క్రిప్టో, హై రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ వీళ్ళకి బాగా ఇష్టం. ఇంకా ఆరోగ్య రంగంలో కూడా వీళ్ళకి వ్యాపారం ఏంటంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్, మెడికల్ షాప్స్, హాస్పిటల్ మేనేజ్మెంట్స్, ఇవన్నీ కూడా వీళ్ళకి బాగా అంటే బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్స్ కూడా కలిసి వస్తుంది. వీళ్ళకి భూమి తల్లి వీళ్ళకి చాలా కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. కాస్త ఆహారపు గ్రెయిన్స్, ఫుడ్ గ్రెయిన్స్ కూడా వీళ్ళకి చాలా కలిసి వస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి వ్యాపారం అంటే ఇలాంటి యొక్క యాంటిక్స్, ఈ టెంపుల్కి రిలేటెడ్గా సంబంధించినటువంటి సామాగ్రిలు అమ్మడాలు, ఇవన్నీ కూడా రిలీజియస్ ఐటమ్స్ అమ్మడాలు, ఇవన్నీ కూడా వీళ్ళకి చాలా గొప్ప ఇది ఉంటుందని కూడా ఉంది. కోపం ఎక్కువ, ప్రతీకార భావం ఎక్కువ, రహస్యంగా ప్లాన్ చేసి ఒత్తిడి పెంచుకుంటుంటారు. ఇది మీకు పనికిరాదు. వ్యాపారం చేస్తే కాస్త ఓపిక ఉండాలి, కోపం తగ్గించుకోవాలి. ఉద్యోగం చేసే చోట మీకు గడిచిపోతుందేమో, కానీ వ్యాపారంలో మాత్రం యూ హ్యావ్ టు మెయింటైన్ ద కోర్ ఆఫ్ పేషెన్స్. ఇది ఒకటి చేసుకున్నారంటే ఎప్పటికప్పుడు కొత్త వ్యాపారాలని ప్రారంభిస్తూ ఉంటారు. వీళ్ళకి ఉంటే ఏదైనా కొత్తది మార్కెట్లో వచ్చిందంటే దాన్ని ఫస్ట్ అట్రాక్ట్ చేసుకునే వాళ్ళు వీళ్ళే ఉంటారనమాట. ఎక్కువ శాతం వీళ్ళు రాజకీయంలో రాణిస్తారు. ఎక్కువ పొలిటీషియన్స్, టాప్ మోస్ట్ పొలిటీషియన్స్ అంతా కూడా ఈ వృశ్చిక రాశిలోనే ఉన్నారు. అది కూడా ఒకటి చూసుకోవాలి. కారాగ్రహాలు అంటే ఈ యొక్క చిన్న ఇండస్ట్రీస్, చిన్న కారాగ్రహాల్లో హై ఎండ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు కూడా వీళ్ళే ఉంటారన్నమాట. ఎప్పుడు విపరీత పంచుల్లో వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ ప్రయాణిస్తూ ఉంటారు. అది కొంచెం మీ ఆలోచనతో మార్చుకుంటే ఇంకొక ట్యూన్ అవుతారు నెక్స్ట్ లెవెల్కి. యు బికెమ్ కింగ్ మేకర్స్ అనమాట. కింగ్స్ కాదు, యు ఆర్ నాట్ కింగ్స్, కింగ్ మేకర్స్ అవుతారు మీరు. గురుగారు, ధనుసు రాశి వారి యొక్క జీవితం సో కంప్లీట్గా ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళ సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఎక్కువగా ఏ ఆరాధన చేస్తే బాగుంటుంది అంటారు, ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా, వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి, అలాగే పెళ్లి జీవితంలో కావచ్చు, ఇంకా వ్యాపార వ్యవస్థలో కావచ్చు, ఎటువంటి ఒడిదొడుకులు వీళ్ళ జీవితంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది గురుగారు? ధనుసు రాశి చాలా అద్భుతమైనటువంటి యొక్క రాశి. రామబాణం అంటారు చూసారా, అలాంటి గమ్యాన్ని, లక్ష్యాన్ని
ఎంచుకొని జీవించే ఒక రాశి ఏదైనా ఉందంటే ధనుసు రాశి. వీళ్ళు ఆ, ఎలా ఉంటారంటే వాళ్ళకి గమ్యం ఉంటేనే జీవితం మొదలవుతుంది. ధనుస్సు అంటే ధనుసు, విల్లు బాణం. బాణం ఎలా ఉంటుంది? వెనక్కి లాగితేనే ముందుకు దూసుకెళ్తుంది, గమ్యం లేకుండా ప్రయాణించాలి. అదే ధనుసు రాశి యొక్క స్వభావం. లక్ష్యం ఉన్నప్పుడు అద్భుతంగా ఎదుగుతారు. ధనుసు రాశి ఎలా ఉంటారంటే వీళ్ళు రాశి అగ్నితత్వం, అధిపతి గురుడు. ధనుసు యొక్క రాశి యొక్క స్వచ్ఛతను ప్రేమిస్తారు, ధర్మం గురించి ఆలోచిస్తారు. గమ్యం లేకుండా మాత్రం మీరు వెళ్ళరు బయటికి. అన్వేషకులు, బాగా సబ్జెక్ట్ అన్వేషకులుగా ఉంటారు, ఉపదేశకులుగా ఉంటారు, గురువులుగా ఉంటారు, సద్గురువులుగా ఉంటారు వీళ్ళు. తర్వాత వీళ్ళు ఎక్స్పోర్ట్స్ అంటే విదేశాలలో వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఈ యొక్క మెటల్స్ అన్నీ ఉంటాయి చూసారా, ఓర్స్, తర్వాత ఈ మెటల్కి రిలేటెడ్గా సబ్జెక్టు సంబంధించినటువంటి వ్యాపారాలు ఎక్కువ చేస్తుంటారు వీళ్ళు. వీళ్ళు కావాలంటే గమనించి చూడండి. ఆ వ్యాపారస్తులుగా అయితే, ఉద్యోగస్తులు అయితే మంచి మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఉంటారు. హై జడ్జెస్, తర్వాత చీఫ్ డాక్టర్స్, సైంటిస్ట్లో హెడ్స్, అలా వీళ్ళ వీళ్ళ లైఫ్ అంతా కూడా ఒక లీడర్షిప్ హెడ్డింగ్లో ఉన్నటువంటి క్వాలిటీగా ఉన్నవాళ్ళు. నిజాయితీ, చాలా నిజాయితీగా ఉంటారు వీళ్ళు. పెద్ద దృక్పథంతో ఆలోచిస్తారు, చాలా పెద్ద దృక్పథంతో ఆలోచిస్తారు. చిన్న విషయాలు నొచ్చుకోరు. ఎప్పుడు పుస్తక చదువు మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే ఒక గుణం ఉన్న వాళ్ళు వీళ్ళు. రీసెర్చ్ ఎక్కువ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనను విస్తృతం చేస్తారు. సైలెంట్గా కూర్చొని వాళ్ళు స్ప్రెడ్ చేస్తారు వాళ్ళ ఆలోచనను. నేను ఎలా చేస్తే గమ్యం చేరొచ్చు, ఇంటలెక్చువల్ నాలెడ్జ్. వీళ్ళతో స్నేహం చేయాలి ఎక్కువ. వీళ్ళతో మాట్లాడుతూ ఉంటే మనకు తెలియని సబ్జెక్ట్ కూడా నేర్చుకోవచ్చు. ఇది ధనుసులో ఉన్నటువంటి చెప్పచ్చు. నేరుగా బయటపడతారు వీళ్ళు. ఎక్కువసేపు కక్ష పెట్టుకుంటారు. పెట్టుకుని వదిలారంటే ఖచ్చితంగా అలా వెళ్తుంది. అలాగే స్పోర్ట్స్ పీపుల్ కూడా వీళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు. స్విమ్మర్స్ కావాలంటే గమనించండి, వీళ్ళంతా కూడా వీళ్ళు చాలా బాగుంటారు. స్వేచ్ఛతో కూడినటువంటి ప్రేమ. వీళ్ళ భార్యాభర్తలు మాత్రం సఖ్యత చాలా గొప్పగా ఉంటుందండి. చాలా ఒకరి కోసం ఒకళ్ళు అన్యోన్యంగా, దే ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటారు ఆ దంపతులు కూడా. కట్టి పడేస్తే వాళ్ళు దూరం అవుతారు, వీళ్ళని కట్టి పడేయకూడదు. వాళ్ళని రిలాక్స్గా వదిలితే ఉంటారు. రిలేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సిబ్లింగ్స్లో కానీ, తల్లిదండ్రులు కానీ, అన్నదమ్ముల్లో కానీ, అత్తమామలతో కానీ. ఫ్రెండ్షిప్కి కూడా చాలా దే ఆర్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ ఫర్ ఫ్రెండ్షిప్. అనుభవాల్ని కోసం చాలా వీళ్ళ అనుభవాల కోసం ఖర్చు పెడతారు. అంటే రీసెర్చ్ కోసం ఖర్చు పెడతారు, నాలెడ్జ్ గ్యాదరింగ్ కోసం ఖర్చు పెడతారు. వాళ్ళ స్పెండింగ్ ప్రతి ఒక్కటి మల్టిపుల్గా వాళ్ళకి రిటర్న్స్ ఇచ్చేటట్టుగానే ఉంటుంది స్పెండింగ్. అంటే అంత గొప్పగా ఖర్చు పెడతారు వాళ్ళు, అతిగా ఉండదు వీళ్ళకి. ఒక ఆరుబాటలు నచ్చదు. తర్వాత ఈ గొప్పలకంతా వీళ్ళు అసలు పోరు, రియాలిటీ లైఫ్లో ఉంటారు. సేవింగ్స్ కంటే ఎక్స్పాన్షన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళ దగ్గర సేవింగ్స్ పెద్దగా ఉండదు, కానీ ఎక్స్పాన్షన్ ఉంటుంది. జనరేషన్ టుగెదర్ గ్రోత్ అయ్యేటట్టుగా వీళ్ళ ఆలోచనలంతా కూడా ఉంటుంది. విదేశీయ ప్రయాణం ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకోవడం కంటే ధైర్యం చూపుతారు వీళ్ళంతే అని చెప్పచ్చు. స్వేచ్ఛ కోల్పోవడం, ఎప్పుడు స్వేచ్ఛ కోల్పోతుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద దీంట్లో నేను ఇండివిజువల్గా ఒక్కొక్కసారి చేయలేకపోయానని స్వేచ్ఛను కోల్పోతుంటారు. పరిమితులకు ఇష్టపడరు వీళ్ళని చెప్పచ్చు. సో వీళ్ళకంటే ధైర్యం, సత్యనిష్ట, విజన్, ఆశావాదం. వాళ్ళు పడిపోతే కూడా మళ్ళీ లేసేస్తారని చెప్పి బౌన్స్ బ్యాక్ అంటారు చూసారా, అలా వీళ్ళు గోడకేసి బంతి ఎలా తిరిగి కొడితే అంతకంటే రెట్టింపు స్పీడ్తో మళ్ళీ వీళ్ళు డెవలప్ అవుతారు. వీళ్ళని మన లైఫ్లో ఉంచుకోవాలండి. అంత గొప్ప రాశి అనమాట ఈ యొక్క ధనుసు రాశి. ఇక గురుగారు, ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి మరి వీళ్ళు ఉద్యోగం చేస్తే బెటర్ అంటారా, వ్యాపారం చేస్తే బెటర్ అంటారా? ఇన్ కేస్ బిజినెస్ అయితే కనుక ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏ రంగాల్లో చేస్తే బాగుంటుంది అంటారు? ధనుసు రాశి వారికి తీసుకుంటే వీళ్ళ ఉద్యోగంలో ఎదుగుతారా, వ్యాపారంలో ఎదుగుతారా అంటే వీళ్ళకి రాష్ట్రాధిపతి గురుడు కాబట్టి వీళ్ళు ఎక్కువ శాతం ఉద్యోగంలో ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారండి, ఎక్కువ శాతం. అందుకే ధనుసు రాశి వారు జ్ఞానం ద్వారా పొందుతారు. ధర్మం, ఉపదేశం, భాగ్యం గురువు యొక్క ఇది కాబట్టి ఉద్యోగంలో టీచర్స్గా ఎక్కువ ఉంటారు, ప్రొఫెసర్స్గా ఎక్కువ ఉంటారు, ఆధ్యాత్మిక గురువులుగా ఎక్కువ ఉంటారు, లాయర్స్గా ఎక్కువ ఉంటారు, జడ్జెస్, ప్రభుత్వ ఉన్నత ఉద్యోగస్తులు ఉంటారు, పొలిటికల్ అడ్వైజర్స్గా ఉంటారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ని నడిపే వాళ్ళుగా ఎక్కువ. వీళ్ళకి హై పొజిషన్ ఇచ్చేసి CEO లెవెల్లో తీసుకుంటే
మన ప్రపంచ దేశంలో టెక్నాలజీ వాడుతున్న కంపెనీల యొక్క CEO అంతా కూడా ఈ రాశుల వాళ్ళే ఉన్నారు. ఐఎమ్ నాట్ సే టు నేమ్, అది చెప్పడానికి సిద్ధపడతలేను. అలా మీరు చూసుకోవచ్చు. చాలా పెద్ద పెద్ద వీళ్ళకి వరమే ఆ బుద్ధి. అంత అద్భుతమైనటువంటి నైతిక జ్ఞానం చాలా ఎక్కువ వీళ్ళకి. రీసెర్చ్ జ్ఞానం చాలా ఎక్కువ. వీళ్ళ దాంట్లో చూడండి, ప్రెసిడెంటీ అవార్డ్స్, డాక్టరేట్స్, అలాంటి పెద్ద పెద్ద ఉత్తమమైనటువంటి అవార్డ్స్ అంతా పొందే, సభలలో ఎక్కువ పొందేటువంటి ఒక గొప్ప రాశి ఏదైనా ఉందంటే అది ధనుసు రాశి వాళ్ళే. వీళ్ళకి ఎంత ఎదుగుదల ఉంటుందో వీళ్ళకి ఫినాన్షియల్ క్రైసిస్ కూడా లైఫ్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది. అది వీళ్ళకి డిఫాల్ట్గా ఉంటుంది. అది దీన్ని మీరే కవర్ చేసుకోవాలి. ఇంకా వ్యాపారం చేసుకుంటే మీ వ్యాపారంలో విద్యారంగం, కోచింగ్ సెంటర్, మళ్ళీ చూడండి, ఉద్యోగానికి రిలేటెడ్గా ఉన్న వ్యాపారమే వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. కోచింగ్ సెంటర్స్, ఆన్లైన్ కోర్సులు, పుస్తక ప్రచురణ, బుక్స్ అంతా కూడా చేయడము, కామర్స్ ప్లాట్ఫామ్స్ మీకు బాగా వచ్చింది. ట్రావెల్స్ అండ్ టూరిజం ఎక్కువ ఉంటుంది. పెట్రోల్ బంక్స్ పెట్టుకోవచ్చు. ట్రావెల్ ఏజెన్సీస్, విదేశీయ కన్సల్టెన్సీస్, లేదా ఉద్యోగాలు ఇప్పించడము, లేదా ఉద్యోగాలు తీసుకోవడం, ఇలాంటిది చేయడము. ఇలా చేయడము, యోగా సెంటర్స్ నడపడము, ఆధ్యాత్మిక శిబిరాలు నడపడము, లేదా వ్యవసాయ క్షేత్రాన్ని ఎక్కువ శాతం, అంటే పాతకాలపు వ్యవసాయం కాకుండా కొత్త కాలపు వ్యవసాయాన్ని క్రోడీకరించుకుంటూ చెప్పేవాళ్ళు. వీళ్ళకి కొంచెం ఓపిక లేకుండా పోతుంది. అయ్యో నేను ఇంత చేస్తున్నాను, నాకు అంత తగ్గ రావట్లేదు కదా అంటే, సరస్వతి లక్ష్మి ఒక చోట కలవదు. సరస్వతి ఉంటూ లక్ష్మి కూడా ఉంటూ 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 పోతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరే క్రమబద్ధీకరించుకొని చేసుకుంటే కొంచెం బాగుంటుంది. వీళ్ళకి కాస్త అలవాట్లు కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా వీళ్ళు కంట్రోల్ చేసుకుంటూ ఉంటే కొంచెం మంచిదని కూడా చెప్పొచ్చు. మంచి ధనుసు రాశి వారు చిన్న విషయాలకి కూడా ఎక్కువ స్పందిస్తారు. అది కొంచెం తగ్గించుకోండి, ఇంకా బాగుంటారు మీరు. గురుగారు, మకర రాశి వాళ్ళ యొక్క జీవితం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏంటి వీళ్ళ సహజ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఉద్యోగం చేస్తే కలిసి వస్తుందా, వ్యాపారం చేస్తే కలిసి వస్తుందా, అలాగే భార్యాభర్తల మధ్య కావచ్చు, వ్యాపారంలో కావచ్చు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కోవాల్సి వస్తుంది, జీవితాంతం ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా, అలాగే ఎటువంటి క్షేత్రాలకు లైఫ్ లాంగ్ వెళ్ళడం ద్వారా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంటుందంటారు వీళ్ళు? మకర రాశి వారు స్వతహాగా ఇది వచ్చి జలతత్వ రాశి, భూతత్వ రాశి రెండుగా కూడా ఉన్నటువంటి, ఇది కర్మతత్వ విశ్లేషణతో కూడినటువంటి మకర రాశి వాళ్ళు త్వరగా మెరవరు, కానీ ఒక్కసారి నిలబడితే పర్వతం లాగా నిలబడతారు. మకరం అంటే ఏంటి? మకరం భూమి తత్వ రాశి, శని అధిపతి. శని అంటే క్రమశిక్షణ, కష్టం, ఆలస్యంగా పడితే రావడం, కానీ శాశ్వత స్థిరత్వం. అదే మకర రాశికి జీవితం. మకర రాశి స్వభావాలు ఎలా ఉంటాయంటే, బాధ్యత గలవారుగా ఉంటారు, క్రమశిక్షణ గలవారుగా ఉంటారు, నెమ్మదిగా కానీ గట్టిగా ఎదుగుతారు. వాళ్ళు తక్షణ ఫలితం కోసం పరిగెత్తరు, శాశ్వత స్థిరత్వం కోసం ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటున్నారంటే కొంచెం చపట చిత్తం వీళ్ళకి ఎక్కువ. ఏ రూట్లో వచ్చామనే దాన్ని మర్చిపోతారు. వాళ్ళు స్వతహాగా ఇంకొక రూట్ని, ఈజీ రూట్ ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని దాంట్లో ఎదిగిపోతారు. అంటే వీళ్ళకి సహజ గుణం ఏమంటే, ఎవరన్నా సహాయం చేస్తారంటే ఆ సహాయాన్ని గుర్తుపెట్టుకోరు. వీళ్ళకి ఒక క్వాలిటీ అది. దాన్ని మనం ఏం చేయలేం. దాన్ని నమ్మక ద్రోహం అంటారా, లేదా తప్ప రైటా అనే విశ్లేషణకు రావట్లేదు. యాక్సెప్ట్ చేయండి మకర రాశి మిత్రులారా. అదే, మీకు ఎవరైనా సహాయం చేస్తారంటే మీరు వాళ్ళని గుర్తించుకోరు, వాళ్ళు మర్చిపోతారు. ఇంకా అవకాశం ఉంటే వాళ్ళకి నెగిటివ్ కూడా చేస్తారు. అది తెలియకుండానే జరిగిపోతుంది డిఫాల్ట్గా. లోపల చాలా గంభీరంగా ఉన్న, చిన్న వయసులోనే పెద్దవాడిలాగా ఆలోచిస్తారు. ఓ పెద్ద గొప్పగా ఏవో సాధించినట్టు ఏదో ఊహించుకో, ఏది కూడా స్వతహాగా నిర్ణయం తీసుకోవాలి. అంత డిపెండింగ్. ఫోకస్ కారు. ఈ మకర రాశిలో ఉన్నటువంటి వాళ్ళంటే ఫోకస్ కారు, ఎక్కడో ఉంటారు. ముందుకు రావాలనే ఆలోచన ఉండదు, కానీ వాళ్ళ వృత్తిలో వాళ్ళు గొప్పగా ఉంటారు. ఓ పబ్లిక్ నాకు పేరెందుకు, నాకు ప్రతిష్టలు ఎందుకు, నాకెందుకు, నా జీవితం నాది ఉంది కదా, నేను బాగానే సంపాదిస్తున్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా అనే ఒకలో ఉంటుంది. ఆలోచన దీర్ఘకాల దృష్టిగా ఉంటుంది. వెంటనే భయపడరు, చల్లగా దూరం అవుతారు, సంబంధాలను తగ్గించుకుంటూ ఉంటారు. వాళ్ళు ప్రేమానురాగాలు, మనుషులతో ఉండడాన్ని వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు ఇండివిజువల్ అంతే ఉంటారు. వాళ్ళు సంబంధాలను తెంచుకుంటారు. అవసరమైతే ఇంకా వీళ్ళ మీద అవతల వాళ్ళు ప్రేమ పెట్టినా కూడా వీళ్ళు ఆ ప్రేమను తునాతునకలు చేసేసి వెళ్ళిపోతారు. తప్పుగా అర్థం చేసుకున్నా నేనేం బాధపడను. అక్కడ ఉన్న విషయం అదే. ఎలా అంటే, మాటల్లో కాదు పనుల్లో కనిపించే ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు.
తామరాకు బట్టి మీద నీళ్ళు ఎలా ఉంటుంది, నూనె అంటదు నీళ్ళు అంటది అంటారు చూస్తారా, ఏ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోరు వీళ్ళు. ఆ రోజు జరిగిందా, పబ్బం గడిచిందా, అయిపోయింది అన్నట్టుగా ఉంటారు. గుణగణాలే ఇది. కానీ వీళ్ళ యొక్క వ్యాపార ఉద్యోగాలు ఎలా ఉన్నాయి అవన్నీ కూడా మనం విశ్లేషిస్తాం. గుణగణాలు మాత్రం రొమాంటిక్ కాకపోవచ్చు కానీ విశ్వసనీయతగా ఉంటారు. ధన విషయంలో సేవింగ్స్ మైండ్ సెట్గా ఉంటారు. ఎప్పుడు కంజూస్ అనొచ్చు వీళ్ళని. ₹1 ఖర్చు పెట్టరు, కానీ పనికిరాని ఖర్చు ఏదో ఒకటి పెట్టేసి మొత్తం పోగొట్టుకుంటారు. చేర్చిందంతా ఏం చేస్తారు, వేరే దాంట్లో పోగొట్టేసుకుంటారు. ఇది వాళ్ళ యొక్క ఇది. భయం ఏంటంటే విఫలం. ఎప్పుడు విఫలం అవుతామేమోనే పోతారు. నేను గెలుస్తాను అని చేయరు, విఫలం అవుతామని చేస్తారు. అట్రాక్ట్ అవుతారు చాలా విషయాలకి, లౌకికమైనటువంటి విషయాలకి చాలా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళకి బంగారం, పసిరి ఎక్కువ ఇష్టం ఉంటుంది, బట్టలు ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఆహారం ఎక్కువ ఇష్టం. ఇన్ని ఇష్టం ఉన్నప్పుడు దీన్ని ఎలా సంపాదించాలి, దీన్ని ఎలా పొందాలని అవగాహనలో మాత్రం ఈజీ మనీ కోసం అట్రాక్ట్. వీళ్ళకి చాలా ఈజీ మనీ కోసం అట్రాక్ట్ అయ్యి డబ్బులు పోగొట్టుకునే వాళ్ళే వీళ్ళలో ఎక్కువ మంది ఉంటారు. షూరిటీ సంతకాలు ఇవ్వడాలు, లేదా ఏదైనా పర్మిషన్స్కి అడ్డదారులు తొక్కడాలు, ఇలాంటివన్నీ ఎక్కువ వీళ్ళ గుణగణాలు. ఇలాగే చూస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. అలా నష్టపోతూ ఉంటారు ఆర్థికంగా జీవితంలో కూడా. ఎదగడం అనేది ఇంకొకరు సపోర్ట్ ఇస్తేనే ఎదుగుతారు, కానీ వీళ్ళు స్వతహాగా ఎదగడం అనేది చాలా తక్కువ. మీరు కావాలంటే గమనించి చూడండి. తను ఎదుగుతారు, నెమ్మదిగా ఉంటారు. అది ఒకటి వీళ్ళ యొక్క క్వాలిటీ అనమాట. స్థిరత్వం ఏముండదు వీళ్ళకి. ఎప్పుడు కూడా అపారమైన ఓర్పు ఉంటుంది, కానీ వీళ్ళకున్న పేషెన్స్. మకరం అంటే అర్థమైంది కదా, నీళ్ళల్లో ఆ నీళ్ళలో దాక్కుని కొంచెం తొంగి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు అసలు కనబడదు. వచ్చిందంటే ఒక్కసారి పట్టేసుకొని లాగేసుకుంటుంది. అది ఆ మకరం అంటే మొసలి, దాని యొక్క గుణం. శాశ్వత విజయమే వీళ్ళ నిర్మాణం. నాయకత్వం, స్థిరత్వం. వాళ్ళు నెమ్మదిగా ఎదుగుతారు. దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులకి, అక్క చెల్లెలకి, బంధువులకి ఎవరికీ కనబడకుండా దూర ప్రాంతాల్లో నివసించడమే వీళ్ళ యొక్క అలవాటు. ఎవరితో కలవరు ఫస్ట్, వీళ్ళు దూరంగానే ఉంటారు. వీళ్ళని కూడా దూరంగా ఉంటేనే మంచిది, దగ్గర ఉంటే వాళ్ళు మనల్ని గురికేస్తారు. సో ఇలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళు ఉంటారు. వీళ్ళ యొక్క గుణగణాలు ఇది. ఇంకా వీళ్ళకి జీవితంలో చాలా గొప్ప గొప్ప సాధనలు సాధించే వాళ్ళు కూడా మకర రాశి వాళ్ళే ఉన్నారు. దాన్ని మనం విశ్లేషిస్తాం. మెయిన్ థింగ్ ఏమంటే ఈ గుణగణాలు కొంచెం వీళ్ళతో మనం మింగిలేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. గురుగారు, మకర రాశి వాళ్ళకి సంబంధించి మరి వీళ్ళు ఉద్యోగం వైపు వెళ్తే బెటరా, వ్యాపారం వైపు వెళ్తే బెటరా? ఇన్ కేసు వ్యాపారం అయితే ఎలాంటి రంగాలలో పెట్టుబడులు కలిసి వస్తాయి అంటారు? ఇక మకర రాశి వారు అని చెప్పి తీసుకుంటే, మకర రాశికి అధిపతి శని. శని అంటే క్రమశిక్షణ, కష్టం, సహనం, నిర్మాణం. అందుకే మకర రాశి వారు మెట్టుగా ఎదిగేవారు, వేగం కాదు, కానీ స్థిరత్వంగా ఉంటారని కూడా చెప్పొచ్చు. ఉద్యోగంలో వీళ్ళు ఎక్కువ శాతం ఉద్యోగస్తులే ఉంటారండి. వీళ్ళకి ఎలా ఉంటుందంటే రిస్క్ తీసుకోరు వీళ్ళు. ముందు ఉన్నటువంటి ఉద్యోగం అత్యంత అనుకూలం అని కూడా చెప్పచ్చు. క్రమబద్ధమైనటువంటి వాతావరణం ఇష్టపడతారు. వీళ్ళకి బాధ్యతతో కూడినటువంటి పదవులు ఇష్టపడతారు. వీళ్ళు ప్రభుత్వం, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులో బాగా రాణిస్తారు. వీళ్ళు బాగా సూట్ అయ్యే రంగానే గవర్నమెంట్ జాబ్స్, బ్యాంకింగ్, మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తుంది. ఇంకా వ్యాపారం ఎలా ఉంటుందంటే, శని ప్రభావం అంటే పెద్దగా ప్రారంభించరు వీళ్ళు, అంత రిస్క్ తీసుకోరు వ్యాపారానికి వీళ్ళు. కానీ ఒక్కసారి స్థిరపడితే దీర్ఘకాల విజయం సాధిస్తారు. ఇందులో కూడా వ్యాపారస్తులు ఉన్నారు. ఎలా ఉన్నారంటే, నిర్మాణం రంగంలో ఎక్కువ ఉంటారు. కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్, బిల్డింగ్ మెటీరియల్స్, స్లో బిజినెస్ ఇది నడుస్తూ ఉంటుంది. ఎలా చేసుకుంటారు. పరిశ్రమ రంగంలో ఫ్యాక్టరీస్, ఐరన్ మెటల్స్ వ్యాపారం, మెషినరీస్, దాని మీద ఉంటారు వీళ్ళు. అదే చెప్పినా కూడా సిఎన్జి కన్జ్యూమర్ ప్రోడక్ట్లోకి రారు వీళ్ళు ఎప్పుడు కూడా. ఎందుకంటే డే టు డే బిజినెస్ని వీళ్ళ ఇంట్రెస్ట్ చేయరు. వీళ్ళంత శ్రమ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళ అలా ఎదగాలి, స్లోగా ఎదగాలని చూసుకుంటారు. చాలు జరుగుతుందిలే, ఏం కాదు, ఏమవుతుంది, అయినా జరిగిపోతుంది వీళ్ళకి. అదే ఉన్నది. సర్వీస్ సెక్షన్లో తీసుకుంటే కన్సల్టెన్సీ, అకౌంటింగ్ ఫర్మ్, లాజిస్టిక్స్, ఈ కొరియర్ సర్వీసెస్, ఇవన్నీ ఉంటాయి చూసారా. అవన్నీ ట్రావెల్స్, ఇప్పుడు ఓలా, ఊబర్ లాంటి కార్లు, వెహికల్ ఉంటాయి కదా, ఇలాంటి ట్రావెల్స్, బస్ ట్రావెల్స్, ఇలాంటి ట్రావెల్స్ మీద వీళ్ళు ఎక్కువ ఇష్టపడుతుంటారు. అంటే అసోసియేట్ అవుతారు. వీళ్ళు ఇన్వెస్ట్ చేయరు, దాన్ని బిజినెస్గా వీళ్ళు మలుచుకుంటారు అనమాట. ఇది వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ టెన్షన్ పడుతుంటారు. అందుకని వీళ్ళకి చిన్న చిన్న వాటి మీద మక్కువ ఉండదు. సో వ్యాపారం ఒక రకం. వ్యాపారస్తులు అయితే ఇలా ఆలోచించండి. ఉద్యోగస్తులు ఎక్కువ ఉద్యోగం చేసేటప్పుడు కాస్త పై అధికారులు, కింద వాళ్ళని కూడా సమతుల్యం పాటిస్తూ ముందుకు తీసుకెళ్తే చాలా గొప్పగా రాణిస్తారు. మీరు గొప్ప అవార్డ్స్ ఏం పొందరు, సంపాదిస్తారు.
గురుగారు, కుంభరాశి యొక్క జీవితం గురించి మాట్లాడుకుందాం. ఈ రాశి వాళ్ళ యొక్క సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎటువంటి దశలు వీళ్ళ జీవితంలో కలిసి వస్తాయి అంటారు? అలాగే వివాహ వ్యవస్థలో, వ్యాపార వ్యవస్థలో ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి అంటారు? జీవితాంతం ఎటువంటి పరిహారాలు, ఎటువంటి క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారు? కుంభరాశి స్నేహం చేస్తే కుంభరాశితో చేయాలి అంటారు. అంత అద్భుతమైనటువంటి రాశి అండి ఈ కుంభరాశి. వీళ్ళ గుణగణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవిత విషయాలంతా ఎలా ఉంటుందంటే, జనంతో ఉంటారు, ఆలోచనలు ఎప్పుడు జనాన్ని మించిపోతూ ఉంటాయి. కుంభం అంటే కుంభం, కలశం, నీటి పాత్ర. మనం శిఖరం ఉంటుంది చూసారా, దేవాలయం పైన శిఖరం కానీ, పూజలో కుంభం కానీ, ఇవన్నీ దట్ ఇస్ కలశం. నీటిని మోస్తుంది కానీ తాను నీరు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, నీటితోనే ఉంటుంది కానీ అది నీరు కాదు. అదే కుంభరాశి యొక్క స్వభావం. భావాలను మోస్తారు కానీ బయటకు చూపించారు. సమాజంలో ఉంటారు కానీ లోపల ఒంటరిగా ఉంటారు వీళ్ళు. కుంభరాశి నిశ్శబ్ద విప్లకారులు అని చెప్పచ్చు. నిశ్శబ్ద విప్లకారులు. కుంభరాశి వారు బాహ్యంగా శాంతంగా కనిపిస్తారు కానీ అంతర్గతంగా వారు విప్లవాత్మకమైనటువంటి కష్టాలతోనే లోపల ఎప్పుడూ ఉంటారు. సముద్రం ఆ ఘోష ఉంటుంది కదా, హుజ్ హుజ్ అని ఘోష ఉంటుంది చూసారా, కుంభరాశి మనసులో ఆ ఘోష ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. సమాజాన్ని మార్చాలని కోరిక ఉంటుంది కానీ ప్రసిద్ధి కోసం కాదు, వీళ్ళకి పేరు తెచ్చుకోవాలని కాదు. సిస్టమ్ మారాలనేది వీరి అంతర్మతనం. మారుతుందా? వీళ్ళ క్వాలిటీ అండి, వీళ్ళ క్వాలిటీ. వీళ్ళతో ఉంటే నేర్చుకోవచ్చు, చాలా నేర్చుకోవచ్చు. వీళ్ళతో పాటు ప్రయాణం కూడా చేయాలి జీవితంలో. వైదికంగా శనిగ్రహ కర్మం, న్యాయం, సమానత్వం సంకేతం. అందుకే కుంభరాశి వారు అన్యాయాన్ని సహించరు. వీరి మైండ్ భవిష్యత్తును నివసిస్తూ ఉంటుంది. ఒక 100 years 50 years అలా ప్రొజెక్షన్ వేసి తీసుకోపోతే అందులో మనం ఉంటామా ఉండమా, కానీ అప్పటికి వేస్తే వ్యవస్థ మారుతుంది, కొన్ని వేల మంది బాగుపడతారని ఒక నాయకత్వ లక్షణం కలిగినటువంటి ఒక రాశి ఏదైనా ఉందంటే అది కుంభరాశి. ఎప్పటికీ కూడా కొత్త ఆలోచన, సాంకేతిక శాస్త్రం, ఆధ్యాత్మిక పరిశోధన. ఒక్కసారిగా ఏదైనా విషయం పట్టుకున్నారంటే లోతుగా తెలుసుకుంటారండి వీళ్ళు. ఎండ్ వదలరు, ఆ నేర్చుకుంటారు. వీరు ముందే ఆలోచిస్తారు. ఎందుకే చాలామందికి వీరు వింతగా కనిపిస్తారు. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, లేదా వీళ్ళ యొక్క యాటిట్యూడ్ కానీ వింతగా కానీ, ఏంటి వీడు ఇలా ఉన్నాడు, వీడేం బాగుపడతాడు అనుకుంటారు. కానీ ఒక సునామీ ఉంది వెనక, చాలామందికి తెలియదు అది. అలా ఉంటారు. భావోద్వేగ రహస్యంగా బయట చల్లగా లోపల వేడిగా ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ప్రేమ ఎప్పుడు బెగ్గర్స్, దే ఆర్ లవ్ బెగ్గర్స్ అంటారు చూసారా, ప్రేమ కోసం అడుక్కునే వాళ్ళు వీళ్ళు. కానీ వీళ్ళు మాత్రం అన్లిమిటెడ్ ప్రేమనిచ్చేస్తారు. అన్లిమిటెడ్ ప్రేమనిచ్చేస్తారు. వ్యక్తిపరచన వెనకంజ వేస్తారు. ఏదైనా మిస్ అయింది అనుకోండి, వస్తువులు మిస్ అయినా లేదా నష్టపోయినా, దాని ఎదుటి వాళ్ళు తీసుకునే లోపు ఇతను లైట్గా తీసుకొని దాని నుంచి బయటపడిపోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉదాహరణ ఇవ్వను, పోతూ పోతూ జారి పడిపోయారు అనుకోండి, అయ్యో అని సింపతి ఆయన వాళ్ళది ఎక్స్పెక్ట్ చేయరు. ఇమీడియట్గా ఏం లేదండి అని చెప్పి దులుపుకొని వెళ్ళిపోతారు. కానీ లోపల నొప్పి ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఆ నొప్పిని బాధపడతారు. కానీ సొసైటీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఆలోచించే ఒక గొప్ప లక్షణం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు. ఒక ఉదాహరణగా చెప్పాను, అలా ఎన్నో. కుంభరాశి వారికి అలా ఉంటుంది. వీరిలో అద్భుతమైనటువంటి శక్తి ఉంటుంది. మనుషుల అసలు స్వభావాన్ని గుర్తించడం చాలా కష్టం. నిజాయితీగా ఉంటారు, నటించరండి. వీళ్ళ నటననే రాదు వీళ్ళకి. టెక్నాలజీ, పరిశోధన, వీళ్ళ అస్ట్రాలజర్స్లో కూడా వీళ్ళు ఎక్కువ ఉంటారు. సామాజిక సేవ, రాజకీయ విశ్లేషకులు, స్పీకర్స్ ఉంటారు చూసారా, టీవీస్లో స్పీకర్స్ ఉంటారు చూసారా, చాలా రాజకీయ విశ్లేషకులుగా ఉంటారు. వీళ్ళు రాజకీయాలకి వీళ్ళు గురువు, రాజకీయ నాయకులకి వీళ్ళు గురువు. చాలామంది వాళ్ళని పర్సనల్గా పెట్టుకుంటారు, మోటివేటర్ గాను, లేదా వాళ్ళ యొక్క సలహాదారులు అంటారు చూసారా, రాజకీయ సలహాదారులు. అలాంటి వాళ్ళంతా కూడా కుంభరాశి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. క్రమశిక్షణ ఉంటుంది కాబట్టి వీరికి బలహీనతలు కూడా ఒక్కసారిగా సంబంధాలు తెంచేసుకుంటారు. అవసరమైతే ఒక్కసారిగా అన్నిటినీ తెంచేసుకొని ఫ్రీ బర్డ్ అయిపోతారు. వీళ్ళు అంత ఇదిగా ఉంటారు. భావోద్వేగానికి దూరంగా ఉంటారు. ఎవరిపైన పూర్తిగా ఆధారపడరండి వీళ్ళు. ఎవరిని పూర్తిగా ఒంటరితనం వీళ్ళకి బాగా అలవాటు. కుంభరాశి శని యొక్క మానవతా రూపం. శని భగవానుడు మానవుడిగా ఉంటే ఏ రకమైనటువంటి ఉంటాడో అదే మన యొక్క కోప, లాభ, నష్ట, నవ్వు, అన్నీ ఉంటాయి కదా, అదే శని భగవానుడు. వీళ్ళు దే ఆర్ ఇన్కార్నేటర్ ఆఫ్ శని భగవానుడు అని చెప్పచ్చు. అంత అద్భుతం. అంటే శని భగవానుడు ద్రోహం చేయడు, మనల్ని ట్యూన్ చేస్తాడు, మనం ఎలా ఉండాలని చేసి ఒక అద్భుతమైనటువంటి శక్తి. కాబట్టి వీరిని పెట్టుకుంటే సాక్షాత్ శని భగవానుడు అంటే మనకు న్యాయమూర్తి. శని ఈశ్వర శబ్దం కలిగిన వాడు. అలాంటి వాడు ఈ కుంభరాశి వారు. వీరితో ప్రయాణం చేస్తే మీ జీవితం కూడా ఎదుగుతుంది. కుంభరాశి యొక్క గుణగణాలు అది. ఎందుకంటే కుంభరాశికి ఇంకా చెప్పుకుంటూ పోతే ఒక రోజంతా చెప్పొచ్చండి కుంభరాశి గురించి. అంత అద్భుతమైనటువంటి గుణగణాలను మనం ఇప్పుడు ఇలా తెలుసుకుంటాం. ఇంకా చాలా విశ్లేషించుకుంటాం.
గురుగారు, కుంభరాశి వాళ్ళకి సంబంధించి మరి వీళ్ళు ఉద్యోగం చేస్తే బెటరా, వ్యాపారం చేస్తే బెటరా, ఎలాంటి పెట్టుబడులు పెడితే వీళ్ళకి లాభదాయకం అంటారు గురుగారు? ఈ కుంభరాశికి ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటే అధిపతి వచ్చేసి శనీశ్వరుడు, ప్రభావం రాహు కూడా ఉంటుంది అని కొన్ని గ్రంథాల్లో చెప్పబడుతున్నాయి. అంటే క్రమశిక్షణ, సమాజ సేవ, విప్లవాత్మక ఆలోచన. అందుకే కుంభరాశి వారు సాధారణం కంటే కూడా ఎక్కువ ఆలోచిస్తారు. నేను ఇదివరకు కూడా గుణగణాల్లో కూడా చెప్పాను, వీరితో స్నేహం చేయాలి అని అంటారు చూసారా. అలాంటి వీళ్ళు ఎక్కువ ఉద్యోగంలో అయితే రీసెర్చ్ రంగంలో ఎక్కువ రాణిస్తారు, ఐటీ టెక్నాలజీ, సైంటిఫిక్ ఫీల్డ్లో ఎక్కువ రాణిస్తారు, సోషల్ సర్వీస్లో ఎక్కువ రాణిస్తారు. అంటే ఎన్జిఓస్, చారిటీస్, దాంట్లో ప్రభుత్వ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇస్తే చేస్తారు. మంచి మంచి ఇప్పుడు మన వాటర్ డిపార్ట్మెంట్ దాంట్లో డ్యామ్స్, లేదా ఇంకొకటి పెద్ద రోడ్ ప్రాజెక్ట్స్, పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, ఆ ప్రాజెక్ట్స్కి హెడ్గా వ్యవహరించే ఒక గుణం కలిగిన వాళ్ళు వీళ్ళనమాట. వ్యాపారంలో తీసుకుంటే కొత్త ఐడియాలని ముందుకు తీసుకెళ్తారు, భవిష్యత్తు ట్రెండ్స్ని ముందుకు తీసుకెళ్తారు. అంటే చెప్పాను చూసారా, 10-20 ఏండ్ల అడ్వాన్స్గా ఆలోచిస్తారు వీళ్ళు. ఇప్పుడు నా కడుపు నిండాలని ఆలోచించడం కంటే కూడా ఒక 10-20 ఏండ్ల తర్వాత ఒక జనరేషన్ టుగెదర్ బాగుండాలనే ఆలోచన, ఒక గొప్ప పెద్ద విజన్ కలిగి ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎలా ఉంటుందంటే స్టార్టప్స్, ఇన్నోవేషన్ రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు. మంచి వ్యాపారం అంటే టెక్నాలజీలో డిజిటల్ రంగం వీళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ కంపెనీస్ వీళ్ళకి ఓన్గా ఉంటుంది, స్టార్టప్స్ ఉంటుంది, యాప్ డెవలప్మెంట్స్, వెబ్సైట్ లాంటిది క్రియేట్ చేయడం, సోషల్ రంగము, ఎన్జిఓ రంగము, సామాజిక సేవ ఇష్టము, రీసెర్చ్, డాటా సెంటర్స్, అనలిటిక్స్, కన్సల్టెన్సీస్ ఇవన్నీ కూడా పెట్టుకుంటుంటారు. డాటా స్టోరేజ్ సెంటర్స్ ఉంటాయి చూసారా, దాన్ని అన్నిటిని కూడా కన్స్ట్రక్షన్ చేసి అలాంటి స్టోరేజ్ సెంటర్కి రెంట్కి ఇవ్వడము, ఇలాంటి చేయడం. టెక్స్టైల్స్ రంగంలో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు, జ్యువెలరీ రంగంలో వీళ్ళు అద్భుతంగా రాణిస్తారు. వ్యాపారంలో వీళ్ళు ఇవన్నీ కూడా వీళ్ళకి కలిసి వస్తుంది. అంటే వీళ్ళు టెక్నాలజీ అండ్ హై వాల్యూమ్, హై వాల్టేజ్ ఉన్నటువంటి వ్యాపారానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. రిస్క్ కూడా అంతే తీసుకుంటూ ఉంటారు. హై ప్లే అంటే బిగ్ ప్లేయర్స్ అంటారు చూసారా, వీళ్ళు చేస్తున్న వృత్తిలో వీళ్ళ దగ్గర ద వర్స్ట్ కేస్ ఇద్దరి దగ్గర నుంచి మొదలు పెడితే 500 నుంచి 1000 మంది ఉద్యోగస్తులు ఉన్నటువంటి ఆర్గనైజేషన్ వ్యాపారమే వీళ్ళు చేస్తూ ఉంటారు. అంత వీళ్ళు ఒకరుగా ఎదగరు, ఇంకొక ఇది చేసుకుంటారు. ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు వీళ్ళు. భావోద్వేగాలు బయట పెట్టకపోవడంగా ఉంటారు. కొంచెం వీళ్ళలో డిసిప్లిన్ కొంచెం మారాలి, అంటే ఫినాన్షియల్ డిసిప్లిన్ కూడా కొంచెం మార్పు రావాలి. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు తీసేసుకుంటారు, అది కొంచెం మార్చుకుంటే బాగుంటుంది. మనం తీసుకునేటప్పుడు ఎంత ఆనందం ఉందో ఇచ్చేటప్పుడు కూడా అంతే ఆనందం ఉండాలి. కాబట్టి దాన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని చేయండి కుంభరాశి మిత్రులారా. గురుగారు, మీనరాశి యొక్క జీవితం ఏ విధంగా ఉంటుందో మనం కాసేపు మాట్లాడుకుందాం. వీళ్ళ సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, జీవితంలో ఏ దశ బాగా కలిసి వస్తుంది అంటారు, ఏ దశ ఎక్కువగా బాధ పెడుతుంది అంటారు, ఉద్యోగం వైపు వెళ్తే బెటరా, వ్యాపారం వైపు వెళ్తే బెటరా, గ్రహాలతో సంబంధం లేకుండా ఎటువంటి పరిహారాలు, ఎటువంటి క్షేత్రాలను దర్శించుకుంటే జీవితంలో విశేషంగా వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? మీనరాశి వారి గురించి చెప్పాలంటే చాలా నవ్వుతూ సరదాగా కూడా చెప్పేయచ్చు, అంత అద్భుతమైనటువంటి గుణగణాలు ఉంటుంది మీనరాశి వాళ్ళకి. మీనరాశి వారు ఈ లోకంలో ఉంటారు, కానీ వారి మనసు ఇంకో లోకంలో ఉంటుంది. అదే వెళ్ళే ఓవర్ థింక్ ఎక్కువ చేస్తారు. ఓవర్ థింక్ మామూలుగా ఉండదు, ఒక రేంజ్. అందుకే వీళ్ళ గురించి నవ్వుతూ మాట్లాడచ్చు అని చెప్పాను, అంత అద్భుతంగా. మీనరాశి జలతత్వం, 2 చేపలు వ్యతిరేక దిశలో, నువ్వు ఎడ్డమంటే నేను తెడ్డాం, నేను తెడ్డామంటే నేను ఎడ్డాం. వీళ్ళకి ఎలా ఉంటుందంటే అలంకార ప్రియులు. ఫస్ట్ వీళ్ళు ఎక్కువ శాతం చెప్పులు, షూస్ ఎక్కువ కొంటారు. వీళ్ళ యొక్క గుణం, వాళ్ళని బాగా అందంగా చూపించుకోవాలనుకుంటారు. కాస్మెటిక్స్ ఎక్కువ వాడతారు, ఈ అలంకార వస్తువులు, స్నోస్, పెర్ఫ్యూమ్స్, అన్ని రకాల ఏ ఉన్నాయో A to Z అన్ని వీళ్ళకి అలంకార సాధనలు, వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, వీళ్ళకి ఇది అబ్బో అసలు వీళ్ళ అలంకారానికి పుట్టారని అనుకోవచ్చు, అంత అద్భుతంగా అలంకారం చేసుకుంటారు. 2 ఆలోచనలు ఎప్పుడు కూడా. వీళ్ళు జలతత్వం 2 చేపలు వ్యతిరేక దిశలో ఇస్తే ఎలా ఉంటుంది, 2 ప్రపంచాలు. ఒకటి దీనిలో 2 ఆలోచనలు, 2 ప్రపంచాలు, 2 జీవితాలు, అన్ని ట్విన్స్ లాగంటే, ఒకటి కళ, ఒకటి నిజాయితీ. అదే మీనరాశి యొక్క జీవితం. మీనరాశి జ్యోతిష చక్రంలో చూస్తే ఇది బృహస్పతి తత్వం, జలతత్వం కూడింది. స్వభావం, దుస్వభావం. వీళ్ళు ఎప్పుడు కూడా కళల జీవితంలో జీవించేవాళ్ళు. ఎక్కువ శాతం నిద్రను ఇష్టపడతారు. వీళ్ళు బాగా నిద్రను ఇష్టపడతారు. భౌతిక ప్రపంచం కంటే భావోద్వేగ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎక్కువ జీవిస్తారు వీళ్ళు. కళల లోకం వీళ్ళు, ఆహా రోల్స్ రాయ్ కార్, లేకపోతే నేను రాకెట్ ఎక్కాను, ఇదే
ఇలా చేశాను, ఇలాంటి తప్పులేదు, ఆ ఆలోచన కూడా తప్పులేదు, కానీ అలానే ఆలోచిస్తారు. కానీ వాస్తవికతను కొంచెం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది మీనరాశికి. అంత ఆలోచించగానే వెంటనే ఏం చేస్తారు, ఎవడో ఒకటి గాలం వేస్తే గాలాన్ని పడిపోతున్నారా లేదా, అది కూడా ఉంది. ఇది ఒకటి చూసుకోవాలి. ప్రేమలో పూర్తిగా అంకిత భావంగా ఉంటారు. అంటే ప్రేమలు మల్టిపుల్ ప్రేమలు వీళ్ళకి, అన్నిటి మీద ప్రేమ. అరటిపండు, ఆహా ప్రేమ బాగుంది, అల్లారి ప్రేమ అంటే ఒక స్త్రీ పురుషుల ప్రేమే కాదు, అన్నిటి మీద ప్రేమ, అపరితమైనటువంటి ప్రేమ, అన్నిటి మీద ప్రేమ. వీళ్ళు ఎంత అందంగా ఉంటారో అవతల వాళ్ళు అందంగా లేరని వీళ్ళు సృష్టించుకుంటారు. అవతల వాళ్ళు అందంగా లేరు, మేము మాత్రమే అందంగా ఉన్నారు. వీళ్ళకు ఇదే ఎన్నో ఆలోచనలు, భవిష్యత్తులో ఊహలు, ఆధ్యాత్మిక ప్రశ్నలు. వైదికంగా తీసుకుంటే భగవద్భక్తి వీళ్ళకి స్వతహాగానే ఎక్కువ. జ్యోతిష్య తంత్రశాస్త్రంలో వీళ్ళకి బాగా ఎక్కువ ఉంటుంది. తర్వాత పూజలు పురస్కారాలు ఎక్కువ చేస్తారు. 24 గంటల సేపు టెక్నాలజీతోనే వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మీరు కావాలంటే యూట్యూబర్స్, లేకపోతే ఇన్స్టా ఫేస్బుక్లోనో, లేకపోతే రీల్స్ చేసేవాళ్ళు చూడండి, ఎక్కువ శాతం మీనరాశి వాళ్ళు భలే వాళ్ళ పబ్లిక్లో ఎక్కువ శాతం వీళ్ళు ఉండాలని ఎక్కువ చూసుకుంటారు. వీళ్ళు వైద్య రంగంలో కూడా ఎక్కువ ఉంటారండి. వీళ్ళు చాలా చెప్పాలంటే సంగీతం, సినిమా, కవితలు రాసడం, సముద్ర సంబంధిత వృత్తులు, ఎక్స్పోర్ట్స్ కానీ వీళ్ళన్నీ కూడా వీళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఇతరులని చాలా తొందరగా నమ్ముతారు, భావోద్వేగంతో కొట్టారు, వాస్తవం నుండి పారిపోతారు. వాస్తవం వచ్చిందంటే పారిపోతారు. వీళ్ళు నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటారు. చాలా సున్నితమైనటువంటి హృదయం, అందరి మాటలు, చెప్పిన మాటలు వింటారు వీళ్ళు. ఇది వీళ్ళకి ఒక బ్యాడ్ హ్యాబిట్. వీళ్ళు స్వతహాగా నిర్ణయం తీసుకుని చెప్పిన మాటలు విని దాని మీద స్పందిస్తారు. తర్వాత ఇది కాదు కదా నిజం, అది కదా నిజం అనేటప్పటికీ పుణ్యకాలం కాస్త గట్టెక్కిపోతుంది, నష్టపోతుంటారు. వీళ్ళకి ఎవరు విలన్ అక్కర్లేదు, వీళ్ళే విలన్స్. ఆధ్యాత్మిక ఆలోచనలే వీళ్ళకి ఎక్కువ ఉంటుందని కూడా చెప్పచ్చు. పూర్తిగా అంకిత భావం, త్యాగం, నిస్వార్థంగా ఉండడం ఇవన్నీ కూడా వీళ్ళకి నచ్చదు. క్రియేటివిటీ ఫీల్డ్స్లో ఎక్కువ ఉంటారు వీళ్ళు. సంగీతం ఎక్కువ ఉంటుంది, హీలింగ్, కౌన్సిలింగ్, ఆధ్యాత్మిక ఇవే ఉన్నాయి వీళ్ళకి. స్పీకర్స్ ఇలా ఎక్కువ శాతం ఉంటారు. చపల చిత్తం ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. శృంగారం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది. భూమి మీద పెట్టుబడి ఎక్కువ పెడుతుంటారు వీళ్ళు. ఇలా ఇంకా గుణగణాలు ఇదనమాట. గురుగారు, మీనరాశి వాళ్ళకి సంబంధించి వీళ్ళు మరి ఉద్యోగం చేస్తే బెటర్ అంటారా, వ్యాపారం వైపు వెళ్తే బెటర్ అంటారా, వ్యాపారం అయితే ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగుంటుంది అంటారు? మీనరాశి వారికి, మీనరాశి ఉద్యోగ వ్యాపారాలు ఏ రంగంగా వీళ్ళు ముందుకు వస్తారంటే, గురువు వీళ్ళకి అధిపతి. వీళ్ళకి కొన్ని గ్రంథాల్లో కేతు కూడా సహప్రభావం చూపుతారని ఉందండి. గురువు అంటే జ్ఞానం, ఆధ్యాత్మికత, దయ, దైవ కటాక్షం. అందుకే మీనరాశి వారు హృదయంతో జీవించేవారని కూడా చెప్పచ్చు. వారి బలం, అంతఃప్రజ్ఞ, ఇంట్యూజన్స్ అంటారు చూసారా, దైవ విశ్వాసం వీళ్ళకి చాలా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఉద్యోగంలో వీళ్ళు టీచింగ్ సెక్షన్లో దాన్ని చాలా ప్రేమించి చేస్తారు. కౌన్సిలింగ్, మెడికల్ ఫీల్డ్స్, ఆధ్యాత్మిక సేవ, సంగీతం, కళలు, ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, ఇలాంటివన్నిటి మీద కూడా వీళ్ళు ఆర్ట్లు వేస్తారు చూస్తారా, ఆర్ట్స్, ఇవన్నీ కూడా బాగా. తర్వాత ఇంటీరియర్ డిజైనింగ్స్, వీటి మీద వీళ్ళు ఎక్కువ ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటారు. ఇంకా వ్యాపారం అంటే మీనరాశి వారికి సేవ, కళ, ఆధ్యాత్మిక, క్రియేటివిటీ ఆధారిత వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది. కళ, సృజనాత్మక రంగం, మ్యూజిక్ స్టూడియోస్, యూట్యూబ్ ఛానల్స్, డిజైనింగ్స్ అండ్ క్రియేటివిటీస్, ఫ్యాషన్స్, బ్యూటీ పార్లర్స్, ఆధ్యాత్మిక రంగంలో యోగా సెంటర్, జ్యోతిష్యం, ఆధ్యాత్మిక శిబిరాలు ఏర్పాటు చేయడం, సేవా రంగంలో హెల్త్ కేర్స్ చేయడము, హీలింగ్ సెంటర్స్ చేయడము, కౌన్సిలింగ్ సర్వీస్ చేయడము. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే పబ్లిక్ సెక్టార్ పీపుల్ అని కూడా చెప్పచ్చు. హై రిస్క్ వాల్యూమ్ బిజినెస్లు వీళ్ళు ఏం చేయరు. వాళ్ళకు ఉన్నటువంటి గుణంతో కూడినటువంటి వ్యాపారాన్ని ఎక్కువ వీళ్ళు చేస్తూ ఉంటారు. జనాలు కూడా దానికి అట్రాక్ట్ అవుతూ ఉంటారు. చాలా అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. మీరు కావాలంటే చూడండి, ఎక్కువ స్పిరిచువల్ స్పీకర్స్ లేదా పబ్లిక్ స్పీకర్స్ ఇవన్నీ ఎవరన్నా ఉంటే అది మీనరాశి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఆ స్వగర్వంతో కూడినటువంటి ఒక వృత్తిని వాళ్ళు ఎక్కువ చేస్తూ ఉంటారు. హై వాల్టెండ్ ఉన్నటువంటి బిజినెస్ని వీళ్ళు చేయరు. ఒక న్యాచురల్గా ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్లోనే వీళ్ళు అడాప్ట్ అయ్యి ఉంటారు. వీళ్ళు బాగానే రాణిస్తారు. వీళ్ళు ఎక్కువ సమాజంలో
పబ్లిక్ ఫిగర్స్గా వీళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మీరు కూడా కొంచెం క్వాలిటీస్ కొంచెం మార్చుకుంటే, మీలో ఏదైనా నెగిటివ్స్ ఉంటే మీరే కరెక్ట్ చేసుకోండి. పబ్లిక్లోకి వెళ్తున్నారు కాబట్టి ఎప్పుడు మిమ్మల్ని పబ్లిక్ వాచ్ చేస్తూ ఉంటుంది.